ఈనాడు నాకైతే ఆశ లేదు, కానీ దేవుని మందిరాల కొరకు నేను పనిచేశాను. ఎలా పనిచేశానంటే దేవుని మొరపెట్టి ప్రార్థన చేసి పనులు ఆరంభించినప్పుడు పరిశుద్ధుల సహకారంతో రాత్రనక పగలనక దేవునికి మొరపెట్టి ఆశించిన హృదయాలు తృప్తిపరిచి దేవుడు మందిరాలు ఇచ్చాడు. అవే చాలు అనుకున్నాను. ఇల్లు కట్టుకోవాలన్న తలంపు ఏనాడు నాకు లేదు. అర్థమైందా? అయితే ఇదంతా కూడా ఆవిడ ప్రార్థనే. ఆవిడికి ఇల్లు కావాలి, నాకు ఇల్లు అవసరం లేదు. ఆవిడికి ఇల్లు కావాలి, ఆవిడికి దేవుడికి మొరపెడుతుంది. దేవుడు ఆవిడికి ఎస్ 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 గ్రాంటెడ్ అని వస్తాడు. ఆ సంగతి నాకు తెలియదు. నేను అడిగితే నో అంటున్నాను, నాకు అడిగితే నో అంటున్నాను. దేవుడు ఆవిడికి ఎస్ ఎస్ గ్రాంటెడ్ అనేసాడు. దేవుడు కింద సైన్ చేశాడు. దేవుడు ఆవిడ దగ్గర పట్టా ఉంది, నేను మటుకు ఒప్పుకోవడం లేదు. ఇది జరిగింది. అయితే దేవుని మందిర ఘనత విశ్వవ్యాప్తం చేయాలి. ఆ చరణము తప్పించేస్తే ఎలాగా? మనము 3వ చరణము పాడుదాం. ప్రభువానికై నిర్మింపబడిన, ప్రభువానికై నిర్మింపబడిన నీ మందిర ఘనత, నీ మందిర ఘనత సకల దేశ నివాసులందు, సకల దేవుని నామానికే మహిమ కలుగును గాక. మంచిది. దేవుని పిల్లలారా, బైబిల్ పల్లవి పాడుకొని కొద్ది మాటలు మనము వింటాం. బైబిల్లో మాట, యేసు మాట, బలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట, యేసు మాట. బలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. బలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. 91వ కీర్తన అంతా చదువుకుంటాం. 91వ కీర్తన చదువుకుంటాం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకోను నా దేవుడని నేను యెహోవాను చెప్పుచున్నాను. వేటకాని ఉరులో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును దారుణై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎదురు బాణములకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమున వచ్చే రోగముకైనను నీవు భయపడకుందువు.
నీ ప్రక్కన 1000 మంది పడినను నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. యెహోవా అంత చెప్పండి, యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, తెగులును గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కదువు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించదును. అతడు నా నామము ఎరిగిన వాడు గనుక నేను అతన్ని ఘనపరచదును. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేది. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేశాను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచదను. నా రక్షణ అతనికి చూపించదను. ఎంత చక్కని మాటలు దావీదు మరి పొందుపరిచిన ఈ మాటలు, ఎంత ఉన్నతమైనటువంటి మాటలు. దావీదు దేవునికి నివాస మందిరం కట్టాడు. ఆయన ఒకటే అన్నాడు 132వ కీర్తనలో, యాకోబు బలిష్ఠునికి ఒక నివాసము చూచు వరకు నా నివాసంలో నేను ప్రవేశించను, నేను పరుండే మంచం మీదకి ఎక్కను. అది దావీదు తీర్మానం. చదవండి, యాకోబు యొక్క బలిష్ఠునికి రొక్కుబడి చేసెను. ఎట్లనగా యెహోవాకు నేను ఒక స్థలము చూచినంత వరకు, యాకోబు బలిష్ఠునికి ఒక నివాస స్థలము చూచినంత వరకు నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశించను, నేను పరుండి మంచం మీదకి నేను ఎక్కను. అన్నం రాలేదు కదా ఇక్కడ. తర్వాత సరే, తర్వాత ఎస్తేరమ్మ. ఎస్తేరమ్మ అంటే బొత్స లక్ష్మి. ఇప్పుడు వాళ్ళ ఇంటి పేరు ఏదో అండి, అవునా కదా, బొత్స రామయ్య గారి కుమార్తె. వాళ్ళిద్దరూ భీమన్నాళ్ళ ఇంటికి వెళ్ళారు ఆరాధన అయిన తర్వాత. భీమన్నాళ్ళ ఇంటికి వెళ్తే భీమన్నాళ్ళ ఇంటికి ఉండగానే ఒక వర్షం ఒక గట్టిగా వేసింది. వర్షానికి అక్కడ అయిపోయారు. ఆ రోజు ఆదివారం మందిరం అయిపోయింది. పెంకుటింట్లో మంచం వేసుకొని అలసిపోయి వచ్చి ఆ మంచం మీద పడుకుని పోయి వచ్చి వర్షం వదిలేసింది. బ్రదర్ని కలిసి వెళ్ళిపోదాం అనుకుని వాళ్ళిద్దరు వచ్చారు. బ్రదర్ని కలిసి వెళ్ళిపోదాం అనుకుని వచ్చేసరికి పెంకుటిల్లు అంతా కాలేసి మంచం కింద అంతా నీరు ఉంది, మంచం మీద నేనున్నాను. మంచం కింద నీరు ఉంది, మంచం మీద నేనున్నాను. బ్రదర్ ప్రైజ్ లార్డ్. వీళ్ళు వచ్చారు. నీటిలో పడవలో ఎవరైనా నీటిలో ఉంటారు కానీ మంచం మీద నీటిలో నేనున్నాను, కింద నీరు, మంచం మీద నేను. అర్థమైందా? అది పరిస్థితి. నేను అనుకున్నాను నా బ్రతుకు దినములన్నీ ఈ ఇంట్లోనే ఉంటాను, దేవుని సేవ చేస్తాను, నేను చచ్చిపోతాను, నా పని ముగించేసి నేను దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాను. అది నా ఆశ. కాబట్టి నాకు ఏదో ఉండాలి, గృహం ఉండాలి, ఆ ఆశ ఎప్పుడూ నాకు లేదు. ఇలాగ ఇంటి మీద ఇల్లు కట్టుకోవాలన్నటువంటి తలంపు కూడా ఎప్పుడు లేదు. అర్థమైందా? ఆ పని చేసినప్పుడు అవే అలాగా జరిగిపోతూ వస్తాయి. కాబట్టి దీనిని సంకల్పించి జరిగించినటువంటి దేవుని ఆలోచనే కానీ మా ఉద్దేశం, మా ఆలోచన అసలు కానే కాదు. అర్థమైందా? ప్రియమైనటువంటి దేవుడు. కాబట్టి అది ఈ గృహం యొక్క, ఈ క్రిందన ఉన్నటువంటి పెంకుటిల్లు యొక్క పరిస్థితి. అర్థమైందా? ప్రియమైనటువంటి దేవుడి పేరు. అయితే తర్వాత ఇల్లు వచ్చినప్పుడు ఏమైందంటే 450 రూపాయలు ఎంతో అప్పుడు రాయి లోడు. మీరే తీసేవాళ్ళు రాళ్ళు. రామారావు రే ఒక రాయి లోడు రేపు తెల్లవారికి ఇక్కడ ఉండకపోతే ఇల్లు ఎవరట్రా అంటే రామారావు ఒక లోడ్ వేయించాడు. 450 రూపాయలు ఆ లోడు.
ఆ పాత ఇల్లు విషయం చెప్తాను. రాయి రోడ్ ఉంది కాబట్టి ఈయనకి ఇల్లు అర్థమైందా? ఆ ఇల్లు కొంచెం వెడల్పు గడదామంటే మా పెద్దని ఇద్దరు కొడుకులు ఉన్నారు, రేపు వాళ్ళు దెబ్బ పడిపోతారు, ఇష్టం వచ్చినట్టు కట్టేది వేడి ఇల్లు ఇలా కట్టు అన్నాడు. ఇలాగైతే అన్నాడు మా పెద్దని నిలబడి. నిజమే కదా, మరి ఇద్దరు ఉన్నారు, అవును ఎలా కడతాం మరి, మనకు అప్పుడు ఏంటి తెలుసు, మనకు అప్పుడు తెలిస్తే లేకపోతే విశాలంగా చేస్తే ఈ ఇల్లే తీయవలసిన అవసరం మాకు ఉండేదే కాదు అసలు. అర్థమైందా? కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఆ ఇంట్లో ఉన్నప్పుడు గాలి వచ్చేది కాదు ఇంట్లోకి. వేసవి కాలం అయితే అవి వంట చేసి ఒక తపస్సు చేసినట్టుగా, నేను అవతల వంట చేయలేను నాయనో అనేది. కాబట్టి గడపలో ఉన్న స్థలము ఒక ఫ్యాన్ ఉంటే ఇంట్లో కూడా ఫ్యాన్ ఉండేది, కానీ ఇంట్లో ఫ్యాన్ తిరిగినా చల్లదనం ఉండేది కాదు. గడపలోని ఆడికి కావాల్సి ఒకటి, ఈడికి కావాల్సి ఒకటి, నాకు అక్కడే కావాల్సి ఒకటి. ఇంట్లోకి ఎవరు వెళ్తారు? వేసవిగా ఎవరు వెళ్ళరు. ఇంట్లో అంటే గడపలో ఇంట్లో మంచం వేసి లేదా గడపలో మంచం వేసి ఒక కుర్చీ వేసిన తర్వాత అటు ఇటు వెళ్ళడానికి కూడా చాలా ఇరుకుగా ఉంది. మేము ఈ పాట మా కొరకు రాసుకోలేదు, దైవ సేవకులు అప్పుడు రాశారు. దానికి 2 శరణాలు నేను రాశాను. ఇప్పుడే కింద కూర్చొని ఇదేట్రా అని చెప్పేసి 2 శరణాలు రాసి ఇప్పుడు పాడాను. అర్థమైంది? ఆ 2 శరణాలు పుస్తకంలో ఉండవు, అది ఇంటి కొరకు రాశారు. పునాది వేసిన మొదలుకొని పని ముగించినంత వరకు కొరతలు తీర్చారు. అంతేకాదు అపాయం ఏమీ లేకుండా దేవుడు నడిపించాడు, ఆయన సహాయం చేశాడు. ఈ 2 శరణాలు రాసుకున్నారు. కాబట్టి ఏదో టైం అంతా రాసుకోవాలంటే రాస్తాము, మళ్ళీ మీరు కట్టండి ఇల్లు, అప్పుడు మీ ఇల్లు కొరకు మంచి పాటలు రావద్దు. ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, చెప్పేది ఏంటంటే దేవుడు మాకున్న స్థలం ఇరుకు అన్నప్పుడు మరి ఒక స్థలం ఇచ్చాడు. పైన దేవుడు స్థలం ఇచ్చాడు. ఆయన చాపబోతు కాదు ఆయన, స్వామరాజు. ఇవాళ ఆదివారం, ఆయన స్వామరాజు, రైట్. కాబట్టి ఆయన పిలిచాను, మా ఆవిడ ఇల్లు అంటుంది, ఇల్లు కట్టాలి, ఈ స్లాబ్ భంగం కలగకుండా దీన్ని అనుసరించి అవతల వెయ్యగలవా అని అంటే చేసివచ్చు అన్నాడు. అమ్మ ఆయన చెప్పాను, పని చేసుకున్నాము. ఈ మధ్య గోడ పూర్తిని తీయకుండా ఒక డోర్ కొరకు ఓపెన్ చేసి అవతలేమొచ్చి అలాగే కాంతారాన్ని వేసి ఈ ప్రదేశము స్లాబ్ వేసుకున్నాము. అప్పుడు విశాలం అవుతుందంటే, నాయన మళ్ళీ ఈ నరకంలో ఇదొక నరకమా, ఇందులో నుండి ఇలాగే ఉంటుంది, దీన్ని ఎత్తి చేయాలా, దీన్ని ఇది చేయాలా, నాకు ప్రాణం ఆడటం లేదు, నేను ఉండలేకపోతాను ఇందులో. అయితే నేను ఇల్లు కట్టినాను. ఇల్లు కట్టుంటే అయితే చచ్చినంత వరకు ఎందులో ఉంటుందా, మరి ఆ మాట మాని అన్నది. దేవుడు ఆవిడికి ఇచ్చాడు. ఎప్పటి నుండో ఆవిడ ప్రార్థన చేస్తుంది, దేవుడు ఆవిడికి ఇచ్చాడు. అంటే ఆమెకి నాకు సమాధానం ఉండడం లేదు. ఎవరు చేస్తారు? ఇల్లు తీసి ఏంటి, ఇల్లు కట్టడం ఏంటి, ఇది ఎవరికి సాధ్యమో, నా వద్దు నాయన అని నాకు చాలా భయంగా ఉంది, హృదయం చాలా భయంగా ఉంది. కాబట్టి ఆమె ఒప్పుకోవడం లేదు. డిసైడ్ అయిపోయాం, ఇందులోనే ఉందా. నేను ప్రార్థన చేస్తాను, ప్రార్థన చేసి నీవు ఎలాగో గడిపేస్తావు, నీ పిల్లలు ఉన్నారు, నీ భార్య ఎంత సాకిరీ చేస్తుంది, ఆయన ఎప్పుడైనా సంతోష పెట్టావా, కొన్ని వాళ్ళు అడుగుతున్నారు ఇల్లు ఏదో చెయ్యంటే నాకు ధైర్యం చాలేదు నాకు అంటే దేవుడు నాకు సమాధానం ఇచ్చాడు. దేవుడు నాకు అప్పుడు ఆవిడికి చెప్పకుండా గుంటరాము రావయ్యా, మాకు గరువు బిల్లు పని ఉంది, వెళ్తాను, ఈ తలుపులన్నీ పీకివా అన్నాడు. అలాగే మామయ్య అనుకుని ఆయన తయారు పడిపోండి, పొరపాటు పారేస్తుంది ఆయన. ఇదే వదన అనుకోని వీటికి లేవి ఇవి పీకితే ఇదంతా ఇదే ఇలా తీసేస్తాడు, ఇదే తీసేస్తాడు. మా మేలుకోలు వాళ్ళు అంటున్నారు, ఇల్లు తీయకండి, మంచి ఇల్లు తీయకండి, ఇల్లు ఇప్పేసి ఇల్లు పడిపోతారు, అలా చేయకండి. అది మమ్మల్ని ప్రేమించి అంటే నిజమే కదా, ఇది ఇల్లు తీసేసి ఎలాగ ఇల్లు చేస్తాడు అని వాళ్ళు అనుకుంటారు. అయితే మేము దర్జాగా చెప్పేసాము, దొరికి వెళ్ళిపోయాం. ఎందుకంటే మా తిరుగులు ఆ రోజు అక్టోబర్ 3వ తారీఖు, ఎన్నో తారీఖు? అక్టోబర్ 2, 3 పుస్తకంలో రాసి ఉంటాను, 2, 3, 3 అక్టోబర్ 3వ తారీఖున ఆ ఇల్లు ఏం జరిగిందంటే డిస్మాంటిల్ చేయడం జరిగింది. ఆ ద్వారాలు బీకేసి, ఆ తలుపులు బీకేసి, అవన్నీ తీసేసి
ఆ మిషన్ పెట్టి ఆ స్లాబ్ కొట్టేసి ఆ గోడలన్నీ తీసేసి ఆ యొక్క ఎక్కడెక్కడ పిల్లలు వేయాలో అవన్నీ తీసేసి గోతులు తీసుకొని అవి స్తంభాలు నిలబడ్డాయి ఇవన్నీ చేసుకొని ఈ పనులన్నిటిలో ఇక మొదలుపెట్టాం. ఒక స్లాబ్ వేస్తే చాలు ఎలాగో చేసుకుంటాం అని అనుకున్నాం. ఏం చేశారు, 4.5 లోడ్లు ఇసుక పడుతుంది ఈ స్లాబ్కి. అంటే ఈ పిల్లర్లన్నీ వేస్తే మీ పైన అలా జరుగుతుంది, ఇది అవుతుంది. 4.5 లోడ్లు ఇసుక పడుతుంది. సుమారు 5 లోడ్లు ఉండాలి స్లాబ్కి ఏంటనుకున్నారు. కాబట్టి ఎన్ని 4 బళ్ళు ఒక లోడ్ అవుతుంది, లేదా 5 బళ్ళు వేసుకోండి అన్నారు. నేనేం చేశాను, 27 బళ్ళు 27 బళ్ళు వేయించాను. ఎక్కడి నుండి ప్రసాదాలు ఇంటి వరకు ఇసుకే. అంతే. ఎంత పట్టింది ఏటు ఒకరు ఏటనాన యాత్రలు సాలకపోతే స్లాబ్ నాడు ఎవరేస్తారు ఏంటి అన్ని తెలివి తక్కువ పనులు ఇంతవరకు తెచ్చాయన్నమాట. తెలివైన పనులు అయితే ఎంతవరకు రావు. తెలివి తక్కువ పనులు గజాలు ఎన్నుకోవడం సాలకపోతే ఎవరు ఆయన అని ఎక్కువ కొనియడము, అవి అక్కడ పడియడము. ఇసుక ఎంత చెప్తే అంత కొనియడము, అవి అక్కడ పడియడము. అతను ఎవరో అప్పలాయడట ఆయన పేరు. అతను ఏమంటే స్లాబ్కి దొరికిపోతామని పాపము అతను ఊరు మానేసి పొన్నూరు వెళ్ళి వాళ్ళు బుక్ చేసి వాటన్నిటి మీద ఏకం గుతనలాగా వెళ్ళిపోతుంది రాత్రి కాల సమయం. తెల్లవారు స్లాబ్ అయితే రాత్రి 2 గంటలకు వచ్చిందా ఇసుక, అంతవరకు రాలే. ఆవిడ పడుకోకుండా దేవా రేపు స్లాబ్ అయితే ఇసుక లేదు అది తెస్తారా తేరా అంటుంది. దర్జా పడు, నువ్వెలా దర్జా పడుకుంటే దేవుడు తెస్తాడు ఇసుక అంటారని నేను. దేవుడు ఇసుక తెస్తాడు, తెల్లవారు స్లాబ్ అవుతాం. ఆవిడికి నమ్మకం లేదు. డాడీ ఏంటాడి పట్టించుకోవంతా నీడు, అవి వస్తాయిరా దేవుడు ఇస్తారా. అర్థమైందా? అవి వచ్చి వేసారు. వేసిన తర్వాత మొదట స్లాబ్ అయిన తర్వాత అదంతా ఇసుక మిగిలిపోయింది. అదంతా ఇసుక ఇదేంటి ఇదంతా ఏం చేస్తారంటే ఇదంతా ప్లాస్టింగ్ చేస్తే ఎప్పుడో ఇల్లు అయిపోద్ది, చక్కగా గ్రాండ్గా కార్యక్రమం చేసేస్తాం. అంతా అయిపోయింది. అప్పుడు అయింది ఐరన్ ఉంది, మీద పిల్లర్లు వేయండి చూద్దాం, ఈ ఇసుక ఎలాగుందో కట్టియండి. ఏం ఫినిషింగ్ చేయకపోతే 2 స్లాబ్లు కొట్టి చూద్దాం ఏం పోయింది, ఫినిషింగ్లు చేయకపోతే ఎప్పుడు చేసుకుంటాము అని. దీనికి కూడా ఇంకొక కారణం ఉంది. ఈడెళ్ళి వాళ్ళ అమ్మ దగ్గర మొర పెట్టుకోండి, అమ్మ కొత్త ఇల్లు అన్నీ కొట్టి లాక్కుంటాడమ్మా, నాకెవడమ్మా, నాకు కట్టుకోవడం రాదమ్మా, అమ్మ నాకెలాగమ్మా, నాకెవరు కడతారమ్మా. ఆ మాట కానీ నాకు బాధ కలిగింది హృదయం. కాబట్టి అన్నయ్య లాక్కుంటాడు. నన్ను తోచితే నేనేం చేస్తామమ్మా, నాకేమైనా కట్టుకోవడం వస్తుందమ్మా అని చెప్తే దేవునికి ప్రాణం చేసిన సమాధానం ఇచ్చాడు. ఆ బియ్యం కొద్ది జీవి కొరకు ఇచ్చేసి ఇంకొక స్లాబ్. అర్థమైందా? అలాగూ మా ప్రమేమి లేకుండా ఇవి జరిగినాయి కానీ అనుకోని చేసినవి కాదు. అయితే దేవుడు అనుకున్నాడు ముందు, ఆ సంగతి మాకు తెలియదు. దేవుడు ఇవి జరిగించాడు. ఏనాడు కూర్చొని ఇలా చేద్దాం ముచ్చటించుకున్న దాఖలాలు లేవు. ప్రియమైనటువంటి దేవుడు కాబట్టి దేవుడు ఆవిడకి ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాడు. అసలు నేను ప్రసంగం చేయకూడదు, ఆవిడే చెయ్యాలి. కానీ ధైర్యం సాలక ఆ రూమ్లో చేరిపోయింది ఆవిడ. మరి నాకు తప్పదు కాబట్టి, ఎప్పుడైనా నేనే ముందు ఉండాలి కాబట్టి నేను ఈ మాటలు చెప్తాను. ప్రియమైనటువంటి దేవుడు, ఇంటికి అంతటికీ ప్రధానమైనటువంటిది ఏంటంటే వాటర్. ఏంటి? వాటర్. ఒకవేళ నీరే కానీ ఎక్కడి నుండి మోసుకొని తెస్తే మా గోవ సితార అయిపోద్ది, మా పని ఏటైపోద్దో తెలియదు. అయితే ఈ బోరు తీద్దామని అనుకున్నప్పుడు అతను వస్తామన్నాడు, రాలేదు. వీళ్ళందరికీ అడుగుతారు, మీకెవరు బోర్ తీశారు శనగొడ బోర్కి, వీళ్ళందరికీ వాళ్ళ నెంబర్ ఇవ్వండి, వాళ్ళు వస్తారేటో అది చేస్తారేటో ఇలాగ. అయితే వాళ్ళు వచ్చారు. అంటే నేను ప్రార్థించి, ప్రభువా ఇక్కడ వాటర్ పడుతుందంటే వాళ్ళని రప్పించు. వాళ్ళు వచ్చి మొదలుపెట్టిన తర్వాత వాటర్ లేకపోతే నేను నామానికి అవమానం అలా చూపు. వాళ్ళు వచ్చారు ఎదగడంలో మాకు బోర్ తీయడానికి వచ్చారంటే వాటర్ పడుతుందని అంచనా. అలాగైతే ఈరోజు వస్తామన్నట్టు వాళ్ళని ఇక్కడికి నడిపించు, లేదంటే వాళ్ళు రాకుండా చెయ్యి అని ప్రార్థన చేశారు. వాళ్ళు పడుకు మీదకి వచ్చారు.
అడుగు మీద కూర్చొని ఎక్కడ అన్నారు. ఎక్కడంటే అక్కడ వాటర్ పడదండి, వేస్ట్ అండి, మేము తీయమండి అంటాను మాడు. అవును మీకే పోయింది, తీయమని ఉన్నాను, మీరు ఎంతవరకు కొడితే కొట్టండి, మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను వెళ్ళిపోతారు వాటర్ పడకపోతే అని అంటే వచ్చారు. అక్కడికి బండి రాదండి, అలా రోడ్డు మీద నిలబెట్టి ఏదో చేయండి అంటే అంత బడ్డు లేదండి మాకు, మరొక 2000 ఇస్తారా? ఆ బడ్డు తెప్పిస్తామంటే 2000 ఇస్తాం తీసుకురండి అన్నారు. ఇదిగో పడకపోతే మా పూచి లేదు, ఎన్ని అడుగులు కొట్టామో అడుగులకి ఎంత చొప్పున మా డబ్బులు తీసుకుని వెళ్ళిపోతాం అన్నారు. అలాగే తీసుకుని వెళ్ళిపోతాం అన్నారు. ఇదంతా విశ్వాసంతోనే చేసాం, కానీ ఆలయం పడదంటున్నప్పుడు చేస్తామా? తర్వాత ఎక్కడ కూడా ఎవరికి నమ్మకం లేదు, అక్కడ ఎందుకు వేస్ట్ అని కొంతమంది చెబుతూ వచ్చారు. సహజంగా ఈ ప్రార్థన ఇక్కడ బోరు చేస్తాను, తమ్ముడు రా ప్రార్థన చేయాలి ఎలీషా చెబుతాం అనుకోండి, లేకపోతే మా ప్రిస్కెళ్ళం చేత మా వదిన చేత ప్రార్థన చేయించేస్తాను ఇక్కడ తీద్దాం అనుకున్నా. అప్పుడు అన్నాడు దేవుడు, మళ్ళా మాట్లాడుతాను, వాళ్ళు ఎందుకు ముందు పెట్టేస్తామో, మీరు పడకపోతే వాళ్ళ మహిమ, పడితే నీ మహిమ, అదేదో దరువులో దెబ్బలో నువ్వే గాయ అన్నాడు. వాళ్ళు ఎవరికి చెప్పండి ఆయన, నేనే ప్రార్థన చేస్తాను ఆయన, వారు ఎవరికి చెప్పండి తండ్రి అనుకుని, ప్రభువా బండని చీల్చి నీళ్ళు ఇచ్చావు, మాకు అవసరము, ఇదంతా నీ చిత్త ప్రకారం జరుగుతున్నట్లయితే నీవే వాటర్ని దయచేయి ఆయన అని చెప్పేసి ఆ రోజు ఆదివారం ప్రార్థన చేస్తాను. నేను మందిరికి వెళ్ళిపోను అంతే, మరి ఇక్కడ నేను లేను. ఇక లేకపోయేసరికి వాటరా అయితే ఏమైందంటే ఇక్కడ తీస్తాను, నేను వెళ్ళిపోయి మనలో ప్రార్థన స్టార్ట్ చేసి పాట పాడతానండి. పాట పాడుతుండేసరికి సంసోను వీడియో తీసాడు, ఇక్కడ అదంతా వస్తుంటే నీరు బయటకు వచ్చాయి, కలప్ప మందిరికి వచ్చినట్టు ఉన్నాయి. నాయన నీరు వెళ్ళిపో వచ్చినాయి, నీరు బాగా మీదకి ఉప్పొంగుతుంది, నాయన దేవుడు నీరు ఇచ్చాడంటే ఎంత ఆశ్చర్యం దేవుడు. కొంతవరకు వెళ్ళేసరికి అక్కడ రాయబడింది ఈ రాతి మీద మరేదో రాదని అందరూ అనుకుంటున్నారు. అనుకునేసరికి దేవుడు సమృద్ధి కలిగినటువంటి వాటర్ దేవుడు ఇచ్చాడు. తర్వాత మంచి వాటర్ దేవుడు ఇచ్చాడు. అర్థమైందా? ప్రియమైనటువంటి దేవుడు అది స్నానం చేసిన ఆ వాటర్ మాకెంత హాయిగా ఉందో వాళ్ళే చెప్పారు. ఎవరు? ఇమ్మానుయేలు వాళ్ళ అమ్మ. ఇంటి వాటర్ కంటే ఈ వాటర్ బాగుంది నాది, దేవుడు మనకు మంచిది ఇచ్చాడు అని చెప్పేసి చెప్పారు. దేవుడు ఈ రీతిగా మరి ఆ బోర ఆయన చెప్పాడు, వీధిలో కొంతమంది చెప్పారు, అయినా సరే ఆ బోరోలు అడుగు పెట్టారు కాబట్టి దేవుడు ఇస్తాడని నమ్మికతో అది ఏదైనా రాకపోయినా వాళ్ళు వచ్చారు కాబట్టి దేవుడి చిత్తం బయలుపరచబడ్డది కాబట్టి ధైర్యంతో ప్రార్థన చేసేసి దేవుడి మందిరికి వెళ్ళిపోయారు. దేవుడు ఆ రీతిగా ఇచ్చాడు. ప్రియమైనటువంటి దేవుడు మన పట్ల తనకు ఉన్నటువంటి ఉద్దేశాలు చాలా గొప్పవి. మన అవసరతలు ఆయన ఎరిగినవాడు, మనకి మన అక్కర్లు ఆయన గమనిస్తాడు. ఒకవేళ నా ఉద్దేశం ఏంటంటే భౌతికమైనటువంటి నా ఉద్దేశం కాదు, భౌతికమైనవి పొందాలి, ఇవి ఉండాలి అని నాకు ఇప్పుడు ఉండదు. కానీ వీళ్ళు ఆశించి దేవుడిని అడిగినప్పుడు వాళ్ళ ప్రార్థనా బలం చేత వాళ్ళ వైపుకు నేను కూడా తిప్పబడ్డాను. ఇది దేవుని కార్యమని చూడగలుగుతాం. ఇటువంటి పనులు మనం చేయలేము, మనం చెయ్యకూడదు కూడా. ఎందుకంటే దీనికి అయినటువంటి ఖర్చు అలాగ ఉంటుంది అన్నమాట, ప్రియమైనటువంటి దేవుని పిల్ల. కాబట్టి అక్టోబర్ 3వ తారీఖున ఆరంభించినటువంటి పని జనవరి తలుపులు వేసినంత వరకు నిరాటంకంగా దేవుడు జరిగించాడు, ఆటంకం లేకుండా జరిగించాడు. అలాగని ఆతృత పని చేయడు. ఈ పని అయిన తర్వాత ఈ పని, ఈ పని అయిన తర్వాత ఈ పని, ముప్పడిదిబ్బడిగా కాదు. ఇద్దరే మేస్త్రీలు, అర్థమైందా? వాళ్ళు చేయవలసిన పని చేశారు. రాహేవనమ్మకి బయలు వీళ్ళ చేతులతోటే మొక్కలు కొట్టారు, భుజాల మీద మోసారు, అర్థమైందా? వీళ్ళే చేశారు. చెట్టు కొట్టి కరెంటు తీగల మీద పడించాం, ఎక్కడెక్కడ కాకుండా
ఏమైపోతామో ఏటో అనుకున్నాం. అది బగ్గు మరిపోయింది. అది అలాగే ఇలాగ వెంటనే పూజారి కొడుకు వచ్చాడు. దేవుడు చేసిన మేలు వీళ్ళందరూ ఉన్నారు. రాము, ఇదిగో రాజు, మేమందరం ఉన్నాం. చెట్టు అది ఇటు పడుతుంది అంటే కరెంటు తీగల మీద పడిపోయింది. దేవుడు అపాయాలన్నీ తప్పించాడు. రావణ గారు మా చెట్టు అక్కడ కొట్టి ఏదో పడిపోయాడో ఏదో జరిగింది. చెట్టుతో పడిపోవడం ఏటైపోయింది అనుకున్నాం మేము. దేవుడు వీటన్నిటిని తప్పించాడు. సరాబుకు కూడా ఏదో కాలు మీద ఏదో ఇదైపోయింది, ఏదో అంటే ఏం అవ్వలేదు. దేవుడు తప్పించాడు, అన్నీ తప్పించాడు. కాబట్టి ఇవన్నీ చాలా తలంచుకుంటే ఇవన్నీ ఎలా జరిగిపోయాయో. తర్వాత ఇవన్నీ వచ్చే ఇల్లు కట్టుకున్నామంటే అది చాలా తప్పు. ఒకవేళ ఆరాధన చేయకుండా కొనుక్కుంటే సులువుగా మాకు అయిపోదు. అర్థమైందా? అంత ఖరీదు వీటి కొరకు వెచ్చించాలి. అర్థమైందా? అంతగా వీటి కొరకు ఖర్చు పెట్టాలి. దేవుడు వాటి అన్నిటిలో సహాయం చేశాడు. నిజానికి ఇవన్నీ చేయించడానికి నాకు మనసు లేదు. పవను నువ్వు వచ్చి పుట్టి పెట్టివయ్యా అంటే ఆయన వచ్చి పుట్టి పెట్టి ఇది సీలింగ్ చేయాలయ్యా, ఎలా వదిలిస్తే బాగోదు ఇంటికంటే, లేదయ్యా మాకు అవన్నీ అవసరం లేదు పెట్టంటే, లేదన్నయ్యా వెళ్ళి సీలింగ్ చేయండి, సీలింగ్ చేసిన తర్వాత ఇవన్నీ ఆ 2వ కోటింగ్ నేను వేస్తాను, అంతవరకు మీరేదో చేయండి అని. అవును, పవన్కి ఏటో వచ్చింది. మా ఇల్లు మేము ఎలా గీకి అంటే ఇక వీళ్ళందరూ రాజేష్ ఈ పని వదిలేసి వెళ్ళిపోన్నారా, ఈ మెట్లైనా ఇచ్చారంటే ఎంత ఇళ్ళకి మెట్లకి నువ్వు ఏదో టైల్స్ అయినా లేకపోతే ఏవైనా వేసుకుంటే బాగుంటుంది, కానీ నేను మెట్లకి దిద్దనానయ్యా అలాగే నువ్వు ఎప్పుడు అలాగే చేయించుకుంటున్నాను. అవునరా, నేను సులువుగా బయటపడడం మీకు ఇష్టం లేదంటే ఎంత ఇల్లుకి అలాగే చేయకూడదన్నయ్యా, అవే చేయాలని అంటారు. అది నాకు ఇష్టం లేదు, వీళ్ళే చేయించుతారు, వీళ్ళే చెప్తున్నారు. కాబట్టి ఇవేసాము. అలా ఆయన వచ్చాడు, వీళ్ళకి ఇస్తే బాగుంటుందండి అంతండి. ఆ ప్లంబర్ వచ్చి ఎందుకండి అవన్నీ ఎంత చేసి దీనికి ఏమైందండి అంతండి ఆయన. అర్థమైందా? ఒక్కొక్కరు వస్తాను ఒక్కొక్క పని చెప్తారు. లేదా ఇవన్నీ కూడా నేను ఆశించి ఇది కావాలని చేసేవి కాదు. అర్థమైందా ప్రియమైన వాళ్ళ? ఈ రీతిగా వాళ్ళు ఎలాగైతే బాగుంటుంది, ఎలాగైతే బాగుంటుంది. అయితే దేవుడు అనుమతించి వాటి అన్నింటినీ జరిగించడానికి కృప చూపించాడు. లేబర్కైనా, మేస్త్రీలకైనా, ఆ ప్లంబర్కైనా, ఆ కరెంటు ఇచ్చేసిన ఆయనకైనా, పుట్టి వేసిన వాళ్ళకైనా, ఎవరికైనా నీ కూలి రేపిస్తాను అని అనడం నాకు తెలియదు. ఒకవేళ అన్నా నేను వాళ్ళే చెప్తాను. అర్థమైందా? ప్రియమైన దేవుడు, ఈ రీతిగా దేవుడు వీటన్నిటిలో కూడా ఆయన సహాయం చేశాడు. ఇది ఆయన అనుకొని ఆయన ఆజ్ఞాపించకపోతే, ఆయన సంకల్ప ప్రకారం జరిగించకపోతే అసలు ఒక్కటి కూడా సాఫీగా సాగదు. కాబట్టి ఇవన్నీ దేవుని చిత్తము చేత ఇవన్నీ జరిగిస్తూ వచ్చినాయని చెప్పడం జరిగింది. నేను ఒక మాట చెప్తాను. దేవుడు పరలోకమందు నిత్యమైనటువంటి గృహమే మనకి శాశ్వతమైన గృహము, అదే దేవుడు మనకి అనుగ్రహించాడు. నా మనసు అక్కడే కానీ ఇక్కడ కాదు. ఇల్లు కట్టి బాగుందా, ఎక్కడెళ్ళి పడుకుందామని నేను అంటాను, నేను కిందే పడుకుంటాను, మీరు వెళ్ళి పడుకుంటాను. దేటి ఈయన పైకి రాడు అంటుంది ఆవిడ. అర్థమైందా? ఈ కిందని వేసవికాలమైన ఆ కిందనే ఎలాగుంటుంది, చల్లగా ఉంటుంది. ఇవన్నీ వేసుకోకముందు వేసవికాలం ఇక్కడే గడుపుతారు. ఆ బయట నుండి వచ్చిన గాలి ఇంకా ఆందోళన అయితే పైకి వెళ్ళి మునుపటి ఆందోళన ఏమి ఉండదు. ఎందుకంటే గాలి అంతా వచ్చిపోయినట్లుగా ఇలాగుంటుంది. కాబట్టి దేవుడు అనుకూలత ఇచ్చాడు. కాబట్టి ఒకప్పుడు మా గురించి ప్రార్థన చేసుకోవడానికి, ఒకప్పుడు ప్రత్యేకంగా గడపడానికి ఉండేది కాదు. అర్థమైందా? అక్కడ కూర్చుంటే లెగిడాడి ఎంతవరకు నువ్వే కూర్చోను, నేను కొద్దిసేపు కూకుంటాను, రే లెగిరా ఎంతవరకు నువ్వే పడుకోను ఆ మంచం మీద, నేను పడుకుంటాను అనే ఇది లేదు. అర్థమైందా? ఈ హాల్లోనే అందరం ఉన్నా సరే అటే వెళ్ళరా అని చెప్పడానికి ఇది లేకుండా దేవుడు ఇచ్చాడు. 118వ కీర్తనలో భక్తుడు ఒక మాట అంటాడు. అక్కడ చూడండి,
5వ వచనం ఇరుకు నందుండి నేను యెహోవాకు మొర్ర పెట్టగా విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చెను. జవాబు దేవుని జవాబే ఇది దేవుని జవాబు. ఇరుకులో ఉన్నాం ప్రభు అంటే ఈ విశాలమైన స్థలానికి దేవుడు తీసుకొని కీర్తన 40 5వ వచనాన్ని చదువుతాం. కీర్తన 40 5వ వచనాన్ని చదువుతాం. చదవండి. యెహోవా నా దేవా నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలు మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారమైనవి. వాటిని వివరించి చెప్పాలనుకుంటే లెక్కకు మించి ఉన్నది. నీకు సాటి అయిన వాడు అక్కడ కూడా. కాబట్టి మన పట్ల పరలోక దేవుని సంకల్పాలే ఈ భూమి మీద దీవెనలుగా మనం పొందుతాం. కానీ ఒకవేళ మనం అనుకుంటే మట్టుగా ఇలా ఎప్పుడు కూడా చెయ్యనే చేయరు. 127వ కీర్తన 1వ వచనంలో చెప్పేది ఏంటంటే యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాస దాన్ని కట్టేటటువంటి వారి ప్రయాస వ్యర్థమే. యెహోవా గాని పట్టణాన్ని కాపాడకపోతే ఓ సైన్యం అంతా కూడా చుట్టూ ఉన్నా కావలి కాయవారు మేల్కొని ఉన్నా వ్యర్థమే. మనకు తెలుసు కదా 2011 అయినా అమెరికా ఆ టవర్స్ 2 కూల్చేశారు. 2011లో అత్యంత కట్టుదిట్టమైనటువంటి మిలిటరీ ఉంటది. మరి అమెరికా దేశం అంతటికి వాణిజ్య టవర్స్ అనమాట, వ్యాపార టవర్స్ అనమాట. అవి అక్కడ నుండే వ్యాపారం అంతా జరుగుతుంది. కోట్లు వస్తాయి. అటువంటి కట్టుదిట్టమైన భద్రత కలిగినటువంటి 2 టవర్స్ ఆకాశం అంటుకున్నట్టు పెద్దగా ఉంటాయన్నమాట. అందులో వేల కొలది ఉద్యోగులు ఉంటారనమాట. వాళ్ళు విధులు నిర్వహిస్తుంటారనమాట. అక్కడ ఎప్పుడు కూడా ఏ ఇది జరగదు. అటు పైన ఆకాశం నుండి కానీ ఇటు భూమి మీద నుండి కానీ ఎప్పుడు నిఘా ఉంటుంది. అటువంటి దివారాతులు కాపాడేటటువంటి ఆ టవర్లే బిన్ లాడెన్ ఏం చేశాడు, వెళ్ళి విమానాలతో బాంబులు పెట్టి వెళ్ళి కూల్చేశాడు. యెహోవా పట్టణాన్ని కాపాడకపోతే కావలి కాసిన వారు మేలుకొని ఉన్నా సరే వ్యర్థమే. దేవుడే ఇల్లు కట్టించకపోతే కట్టేవారి ప్రయాస వ్యర్థమే. అర్థమైందా? ఈ కరెంటు తీగలు మించిపోయి నీలగిరి కర్రలు అటు పట్టో ఇటు పట్టో ఇటెల్లో అటెల్లో అని చెప్పేసి రాజుల్లో రవనేమొచ్చి వాళ్ళు ఏం చేసి ఈ పెద్దకి నిలబెట్టి వాళ్ళు అక్కడికి వెళ్ళి ప్లాస్టిక్ చేస్తుంటారు. ప్రార్థన వాళ్ళు ఏటైపోతారు నాయన అక్కడి నుంచి చేస్తారు. ఆ ఏటైపోద్దు ఏటు తీసిరిపోద్దు అని ఆ దజ్జాగా అర్థమైందా వెళ్ళి దజ్జాగా చేస్తాను రాదు. ఎలాగ చేస్తారు ఇవన్నీ, ఎలాగ ఈ పుట్టి పెడతారు, ఎలాగ ఇవన్నీ మనకు తెలియదు కదా. వాళ్ళు ఏదో బలలాంటి తెచ్చే దాని మీద కూకొని ఒక తాడు వదులుతుంటే వాళ్ళు వేసుకొస్తాను రాళ్ళు అది చేస్తాను. ఆయన ఇదేట్రా ఇది మనకి తెలియదు ఇవన్నీ కదా. వీటన్నిటికీ నిచ్చెనలే కట్టాలా, వీటన్నిటికి కర్రలే కట్టాలా, ఇది ఎలాగ చేస్తారు, ఎలాగ పట్టుకెళ్తారు. దానికే చిన్న బకెట్ తగ్గించారు, అందులో వేసుకున్నారు, దాంతోపాటు రాసుకొస్తున్నారు. అలా చేస్తాను. అలాగా మరి దేవుడు ప్రతి పనికి కావలసినటువంటి వాళ్ళు ఇచ్చాడు. దేవుడు ఆ రీతిగా ఖర్చు. దేవుడు మరి ఎంతవరకు మొదట జూన్లో ఆరంభించిన పని ఆ యొక్క మరి అక్టోబర్ 3వ తారీఖున ఆరంభించింది. ఈ జనవరి పండుగ పోయిన తర్వాత ఈ తలుపులు చేసినంత కింద తలుపులు చేశారు. కిందనే అన్ని తలుపులు అయిపోయి ఇక్కడ అన్ని తలుపులు అయిపోయి దీనికి కొంచెము పాలిష్ పెట్టారు. మీరు కవర్ వేసిన తర్వాత మరొకసారి వచ్చి పాలిష్ పెడతాము అన్నారు. ఎందుకంటే మరకలు అవి పడతాయి కదా, అప్పుడు చదివితే సరేలే. అయితే కలర్ వేసే ముందు మీరు కబోర్డు చేయించుకోవాలి, ధూళంతా వస్తుంది కదా, అదంతా వచ్చిన తర్వాత అప్పుడు వేసుకోండి అన్నాడు. అర్థమైందమ్మా? ఈ కబోర్డులు అంటే మనకు కనబడకుండా కప్పాలి ఇవన్నీ. అర్థమైందా? ఇప్పటి వరకు చాలు. దేవుడికి ఇచ్చాడు, తర్వాత దేవుడు కరుణిస్తే చూద్దాము. ఎందుకంటే ఎప్పుడు చేసుకోలేకపోతాను కొద్దిగా. ఇంతవరకు దేవుడు ఏ కొరత లేకుండా ప్రభు సహాయపడుతూ
ఆయన తన కృప చొప్పున నడిపించారు. కాబట్టి దేవుని కృపా సంకల్పమే ఆయన ఉద్దేశమే కానీ వేరొక కాదు. హెబ్రీయులకు రాసిన పత్రిక, అక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. హెబ్రీయులకు రాసిన పత్రిక అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటాం. చూడండి, ఇల్లు ఎవరైనా ఒకరి చేత కట్టబడుతుంది, వాళ్ళు కట్టించారు అనుకుంటారు. అయితే ప్రియమైనటువంటి వాళ్ళ దేవుడే కడతాడు. 3వ వచనం 3:3 హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకరి చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. అబ్బా, ఈ ఇల్లు ఎలాగుంది అని అంటే దాన్ని కట్టించిన వారికి ఎక్కువ ఘనత. కింద ఉంది చూడండి, ఇంటికంటే దాన్ని కట్టిన వాడు ఎక్కువ ఘనత పొందునట్టు. ఇంటికంటే దాన్ని కట్టిన వాడికే ఘనత, ఇంటికి కాదు ఘనత. అర్థమైందా? ఇల్లు కాదు, కట్టించినటువంటి వాడు. కాబట్టి దేవుడే కట్టించాడు, దేవునికే ఘనత, మహిమ, ప్రభావం. అందుకే దేవుని బతిమాలుతున్న, ప్రభా ఈ కుటుంబానికి నువ్వు శిరస్సుగా ఉండాలి, ప్రభా నువ్వు నివాసం ఉండాలి, నీ సన్నిధి ఇక్కడ ఉండాలి, నీతో పాటు మమ్మల్ని ఇక్కడ నివసింప చేయాలి. అందుకే 91వ కీర్తన, మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. కాబట్టి ఆయన చాటునే మనం ఉండాలి. కానీ ఇదే నాకు ఆశ్రయము, ఇదే నాకు దుర్గము, ఇదే నాకు కోట అంటే ఇది మనల్ని కాపాడుతుందా? యాకోబు బలిష్ఠునికి ఒక నివాస స్థలం ఏర్పాటు చేసినంత వరకు నా నివాసానికి నేను వెళ్ళను. అమ్మా, ఇవన్నీ ఎవరో అనుకొని జరిగించారా? నా ఆశ, నా అభిలాష ఒక్కటే, దేవుని మందిరాలు కట్టాలి, దేవుని మందిరాలు కట్టాలి, దేవుని పనులు చేయాలి. కాబట్టి ఒక మాట చెప్తాను, మీరేమనుకోవద్దు, మీరందరూ పరిశుద్ధులు, మీరందరూ దేవుని పిల్లలు. కానీ మీకంటే కొంచెం ఎక్కువ భారం నాకు ఎందుకు ఉంటుందంటే, మేమేదో ఇచ్చాము, ప్రభా నువ్వు చెయ్యని మీరు ప్రార్థన చేస్తారు, కానీ నాకు అవి అయినంత వరకు నిద్ర పట్టదు, నాకు యాతన ఉంటుంది, అది ఎలాగ చేయాలని ఉంటుంది. అది మీకు ఎలాగ ఉంటుంది అంటే ఇచ్చిన చేస్తాడులే పని, నాకు అలాగుండదు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, అక్కడ చిన్న గొడవలో మందిరము, ఇక్కడ పెద్ద గొడవలో మందిరము. చుట్టుపాటు పాస్టర్లు వెళ్ళి బోతంతా పెట్టి చూడండి, నువ్వు ఎక్కడైనా మందిరం కట్టావంటే ఆ సంస్థ వాళ్ళు ఇస్తే కడతారు. అలాగే సంస్థల ద్వారా కట్టించుకున్నారు. అర్థమైందా? సంస్థల ద్వారా కట్టించుకొని మాకేం తప్పు అని చెప్పి చాలా మంది పాస్టర్లు చెప్పారు. అర్థమైందా? ఏనాడు దేవుడు ఇక్కడ అలా చేయలేదు. దేవుడు ఎంతో నమ్మదగిన వాడే చేశాడు. 2వ స్లాబ్ డిసెంబర్ నెల 2వ స్లాబ్. మొదటిది డిసెంబర్ నెల రోజుల్లోనే ఇది పైది ఇచ్చేసారా ఏంటి అసలు? ఏదో మొదటిదో 2వదో స్లాబ్, కానీ డిసెంబరు 14వ తారీఖున వేసా. డిసెంబర్ 14వ తారీఖున వేసా. మొదటి స్లాబ్, 2వ స్లాబ్, మరి మొత్తానికి 2వదా? మొదటి వేసాం. డిసెంబరు ఎన్నో తారీఖు? డిసెంబర్ 14వ తారీఖున మొదటి ఉందా అక్కడ? రైట్. డిసెంబరు 14. హెర్మోన్ ప్రార్థన మందిరం ఎప్పుడు వేసాం తెలుసా? డిసెంబర్ 15 వేసాం. హెర్మోన్ ప్రార్థన మందిరం స్లాబ్ గుర్తుందా మీకు? 31st కల్లా తీసాం అప్పుడు. అంటే నాకు తెలీదు అది 15 వేసాం, ఎప్పుడు వేసాం మర్చిపోయాం మనం. దేవుడు అంటాడు, మందిరానికి ఒక్కరోజు ముందు మీ స్లాబ్ అయింది చూడండి. అది డిసెంబరు 15 అయింది, ఇది డిసెంబరు 14 అయింది. అర్థమైందా? అప్పుడు నిజమే తండ్రి అంటే సంవత్సరం అది ముందేలే అంటే సంవత్సరాల డేట్ల ప్రకారం చూసినట్లయితే ఒకరోజు 14వ తారీఖు అంటే ముందు, 15వ తారీఖు అంటే తరువాత. కాబట్టి దేవుణ్ణి మనం ఘనపరిచినప్పుడు, ఆయన మనం కొనియాడినప్పుడు, ఆయన కొరకు బ్రతికినప్పుడు దేవుడే తన కృప చొప్పున మనకి ఇస్తాడు. అర్థమైందా?
రేపు ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోయి వాళ్ళ చెట్టు కింద బతుకైనా దర్జాగా బతుకుతారు. ఈ ఇల్లు, అమ్మో నా ఇల్లు, అది నాకు ఉండదు. ₹1,00,00,000 ఈ జేబులో ఉందనుకో, తెల్లవారింటికి పోయిందనుకో, అమ్మో ₹1,00,00,000, అది ఉండదు నాకు. అర్థమైందా? 10 కోట్లు వచ్చి ఇక్కడ పడ్డాయి అనుకో, 10 కోట్లు, అదేం ఉండదు నాకు. అర్థమైందా? నాకు ఒక సత్యము తెలుసు. అర్థమైందా? దేవుడే సర్వస్వము. ప్రియమైనటువంటి దేవుడు, వీటన్నిటి వెనుక ఆవిడ దేవుని వాగ్దానాలు ఎదుర్కోవడము, దేవుడు నాకు సమాధానం ఇవ్వడము, దేవుడు నాకు సమాధానం ఇచ్చిన తర్వాత నేను ఏకీభవించడము, పరిశుద్ధులైన మీరు అందరూ ప్రార్థన చేయడము దేవుడికి సాధ్యపరిచారు. కాబట్టి మీకు అందరికీ కూడా మేము రుణస్తులు. ప్రభు పేరిట మీకు అందరికీ ప్రత్యేకపడ్డాను. అందుకే నా బంధువులకి ఎవరికి కూడా ఒక మాట చెప్పలేదు. మా అక్కకి కానీ, వైజాగ్లో ఉన్న పిల్లలకు కానీ, లేకపోతే బొగ్గుల్లో ఉన్న అత్తగారికి కానీ, కుటుంబానికి కానీ ఎవరికి చెప్పలేదు. అర్థమైందా? ఈరోజే అనుకొని ఈరోజు ఈ ప్రార్థన పెట్టినాం కదా. అంటే తలుపులు అయిపోతే ప్రార్థన చేసుకుంటాము అనుకున్నాం కదా, ఇంకెన్నాళ్ళు ఇలాగా ఇచ్చేస్తాము, దేవుని కృతజ్ఞతలు చెల్లిద్దాము అనుకొని చెప్పేసి వచ్చాము ఈ రీతిగా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఇదంతా దైవ సంకల్పమే. దేవుని మందిరాలు, ఒక దైవ సేవకుడు వచ్చి విజయనగరం వచ్చి దేవుని వాక్యాన్ని చెప్పాడు. అప్పుడు నేను ఏడ్చాను ఆ మీటింగ్లో. ఎందుకంటే ఆయన అన్నాడు, దావీదు దేవుడిని ఎంతో ప్రేమించాడు, ఎంతో ప్రేమించి దేవునికి ఒక నివాస స్థలం కట్టాలనుకున్నాడు. కానీ దేవుడు దావీదు కట్టడానికి అనుమతి ఇవ్వలేదు. అక్కడ కొడుకు వచ్చి కట్టాడు అని అన్నప్పుడు ఆ మీటింగ్లో నేను ఏడ్చాను, ప్రభువా అక్కడ మేము మందిరాలు కడతాము, దావీదు లాంటి భక్తునికి నువ్వు కట్టొద్దు అని అతను కొడుకు చేత కట్టించావు. మేము ఏపాటి వారము నీ మందిరాన్ని కట్టడానికి మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నావు. ఎంత కరుణగల దేవుడు తండ్రి నేర్చాను. దేవుని కృతజ్ఞతలు చెప్పాను. నిజంగా మీరంతో భాగ్యవంతులు, మీరంతో దైవ కృప పొందినటువంటి వాళ్ళు. దేవుని పనిలో మిమ్మల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. పెద్ద ఆయన వచ్చాడు చిన్నగొడప నుండి. అర్థమైందా? ఈయన మరి గొంపయ్య గారు, ఆయనకు బోయేజ్ అని పేరు పెట్టాం. నిజంగా బోయేజు. వాళ్ళ మిసెస్కి రూతమ్మ అని పేరు పెట్టాం. బోయాజు రూతులు అక్కడ. ఈయన పేరు అహరోన్ గారే పెట్టాం. ఎవరి పేరు? గవరయ్య గారి పేరు. ఈ ఇద్దరు పెద్దలు అక్కడ నిలబడ్డారు. మొదట ఏర్పాటు చేసుకున్నటువంటి వాళ్ళు దేవుని పిల్లలు ఉన్నప్పటికీ కూడా ఈ పెద్దలు వచ్చారు. పెద్దలు వచ్చి ఎన్నాళ్ళు వదిలేస్తాం మందిరం, పదండి వెళ్దామని చెప్పేసి ఐరన్ తీసుకొచ్చి వాళ్ళు సమర్పించుకోవలసినది సమర్పించుకోండి, నేను బ్యాగులు ఇస్తాను, ఇంత అమౌంట్ ఇస్తానని చెప్పేసి వాళ్ళు ఇచ్చారు. ఇచ్చి మరి ప్రోత్సహించి దగ్గరుండి అక్కడ మందిరము కట్టించారు. వీళ్ళ కొరకు దేవుడు అప్పుడు నాతో మాట్లాడాడు. యెషయా గ్రంథం చూడండి. చాలామంది దేవుడు ఇక్కడ లేడు, అందుకే ఈ పనులు ఎలాగ ఉండిపోయాయని కొంచెం దూరంగా వెళ్ళిపోయారు ఆ దినాల్లో, ఆ సమయాలు. అటువంటి అప్పుడు దేవుడు వీరిని తీసుకొచ్చాడు. వీరిని తీసుకొచ్చినప్పుడు ప్రియమైనటువంటి దేవుడి పిల్ల దేవుడు ఏర్పాటు. యెషయా గ్రంథం దేవుడు మాట్లాడాడు. శబాయియులు, బలాఢ్యులు, ఎన్నవ వచనమో చూడండి. వారిని నీ దగ్గరికి తీసుకొస్తాను. బలాఢ్యులు. యెషయా గ్రంథం 45 14 చూడండి. 45:14 యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఐగుప్తీయుల కష్టార్జితమును కూషు వర్తక లాభమును నీకు దొరుకును. దీర్ఘదేహులైన సబాలీయులు నీ యొద్దకు వచ్చి నీవారగుదురు. దీర్ఘదేహులు అంటే ఉన్నతమైన శరీరం కలిగిన వారు, పెద్దవాళ్ళు. వారు వచ్చి నీవారైపోతారు. కాబట్టి ప్రియమైనటువంటి వారు నీ వెంట వస్తారు, సంఖ్యలు కొట్టుకొని వస్తారు,
నిశ్చయముగా దేవుడు నీ మధ్య ఉన్నాడు, మరి ఏ దేవుడు లేడు, ఆయన తప్ప ఏ దేవుడు లేడని చెప్పుచు నీకు విన్నపము చేస్తారు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇది చదివినప్పుడు ఎవరు అనుకున్నారండి? వీళ్ళిద్దరూ గొంపయ్య గారు గాబరయ్య గారు అని చెప్పింది ఆవిడే. గుర్తుందా నీకు? దేవుడు మాట్లాడినప్పుడు ఆ మందిరం కొరకు వాళ్ళు నిలబడ్డారు, మిగిలిన వాళ్ళందరినీ ప్రోత్సహించారు. మీ పేర్లన్నీ చెప్పాలి కానీ లిస్ట్ వెనక్కుంది, చదువుతాందండి. ఎందుకంటే మీరు అందరూ ప్రయాసపడ్డారు, సమర్పించుకున్నారు, అవమానాలు పొందారు. ప్రియమైనటువంటి దేవుడు కదా. అంతేకాదు వాళ్ళ తలల మీద మోసారు, ఆ పెక్క మోసారు, అవన్నీ చేశారు. స్లాబ్ వేసినప్పుడు మీరు అందరూ ఉన్నారు కదా. మరి ఇలాగనేసరికి గమ్యం అక్కడికి వెళ్ళిపోయింది, అలాగా ఇలాగనేసరికి అలాగే వెళ్ళిపోయింది. దేవుడు వీటన్నిటినీ మరిచేవాడు కాదు. మీ కన్నీళ్ళు, మీ కష్టము అవన్నీ దేవుడు. ఈ మందిరము పని అవుతున్నప్పుడు అమ్మయ్య గారు ఎలాగన్నారు ఆయనకి, ఒక్కసారి ఆయన స్పృహ కోల్పోయినట్లుగా అయిపోయాడు. అక్కడ మందిరము యువతల ఈ ఆభరణంలో ఆ ముందు రోజు ఎవరు అక్కడ తవ్వినట్టుకున్నారు, అక్కడ తవ్వినట్టుకున్నారు, గొయ్యిలాగా అయింది, మళ్ళీ కూర్చున్నట్టుగా అయింది. అప్పుడు నేను గమనించాను, మరి ఏడు తవ్వారో మనకు తెలియదు, ఏ కుక్కలు దువ్వయ్యో మనకు తెలియదు, ఏటైందో మనకు తెలియదు. అవన్నీ ఇప్పుడు గచ్చులు వేసినాం అనుకో చెప్తాను. ఆ గుమ్మ కాకుండా ఇంకో గుమ్మ నేను చూశాను. అవి అక్కడ ఏంటి ఇక్కడ ఏంటి ఎవరు చేసినారా, ఏదో ఈయనెందుకు ఇలాగ అయిపోయాడు అని అప్పుడు నేను అనుకున్నాను. అది చెప్తానని. అంటే అక్కడ మనకి ఎవరు చేసేది ఇది కాదు, కుక్కలేదో దువ్వేదో ఉంటాయి, అదంతా బయటకు తీసినట్టుగా అలాగైపోయింది. మళ్ళీ అది కూర్చున్నట్టుగా అయ్యింది. తర్వాత మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేసిన తర్వాత పనులు ఆరంభించిన తర్వాత అమ్మయ్య గారు అలాగైపోయింది. మీ కష్టార్జితాన్ని దేవునికి అర్పించారు, దేవుని పనుల్లో మీరు శక్తి వంచన లేకుండా పనిచేశారు. దేవుడు ఆ పనులను ఆశీర్వదించాడు. దేవుడు ఆశీర్వదించకపోతే అవన్నీ జరిగేవి కావు. కాబట్టి దేవుని సంకల్పం ఉంది మన గ్రామం పట్ల, మన పట్ల, మన 2 గ్రామాల పట్ల కదా. అందుకే దేవుడు తన పిల్లల్ని ఏర్పాటు చేసుకున్నాడు, నిలవబెట్టాడు, అక్కడ చేశాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలు, కక్ష చేతో మెస చేతో ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, మరి ఆ దేవుడు సువార్త లోకానికి అనేకులు ప్రకటిస్తున్నారు, మాకు సంతోషం అని చెప్పారు. అయితే ఈనాడు దేవుని మందిరాన్ని ఒకవేళ కొంతమంది దూరమైనప్పటికీ కూడా వాళ్ళు కష్టపడ్డారు, వాళ్ళు అర్పణ చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారనేటటువంటి విషయం నేను జ్ఞాపకము చేస్తాను. వాళ్ళు ఎప్పుడు మన పిల్లలే, అవునా కాదా? వాళ్ళు ఇప్పుడు ఎక్కడికో వెళ్ళినంత మాత్రాన వాళ్ళు మన పిల్లలు కాకుండా పోతారా? మన పిల్లలే. వేరొండగోరువాడు స్వేచ్ఛానుసారి, అటివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. కాబట్టి సంఘం నుండి కానీ ఎక్కడి నుండి కానీ ఎవరైనా వేరవ్వాలంటే వాక్యం చెప్తుంది, అటివాడు స్వేచ్ఛానుసారట. అంటే తన స్వేచ్ఛ ప్రకారము తను ఇక్కడ ఇమడలేక, తను ఇక్కడ ఉండలేక వెళ్ళిపోతే స్వేచ్ఛానుసారి, అటివాడు లెస్సైన జ్ఞానానికి విరోధట. జ్ఞానం ఎవరు? యేసు ప్రభువు. అంటే ప్రభువుకే విరోధి అని చెప్పబడతారు. సరే, అదంతా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఇక్కడ అనుకూలత ఉంది, ఇక్కడ అనుకూలత ఉంది. అర్థమైందా? మరి దేవుడు ఈ స్థలంలో సమాధానం ఇచ్చి, నెమ్మదిచ్చి, ఇది మొదలుకొని దేవుడే మరి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు తన కనుదృష్టి ఇక్కడ ఉంచి ఆయన కాపాడి నడిపించి మాకిచ్చిన దేవుడు, ఈ గృహం ఇచ్చినటువంటి దేవుడు ఆ రీతికి ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. ఆయన నడిపిస్తాడు. ఈ గృహంలో మేముండి మీ కొరకు అనుదినము ప్రార్థిస్తూ ఉంటాము. మీరందరూ క్షేమంగా ఉండాలి, కుటుంబాల్లో సంతోషం ఉండాలి, నెమ్మది ఉండాలి. దేవుడు మీ పట్ల గొప్ప కార్యాలు, ఘనకార్యాలు చేయాలి. కాబట్టి ఘనత కొరకు, పేరు కొరకు, లేకపోతే ఇక ఏ ఆలోచన నాకు కానీ నా భార్యకి కానీ 2 పిల్లలకు కానీ లేదు. ఒకరోజు వీళ్ళు మాట్లాడుతున్నారు, వీళ్ళ గుట్లన్నీ నేనే బయట పెట్టేస్తుంటాను. మరి ఇంకెవరు బయట పెడతారు? మా ఇంట్లో ఎలాగంటే
నేను పొరపాటు చేస్తే వాళ్ళ ముగ్గురు నన్ను అడుగుతారు, ఆవిడ పొరపాటు చేస్తే మా ముగ్గురు అడుగుతాం, ఆవిడ పొరపాటు చేస్తే ఎరా అనుకుని ఆవిడ మీదకి వెళ్తాం. అంటే ఇదేంటంటే పొరపాటు ఎవరి వల్ల జరిగినా అది తప్పు అని చెప్తాం, అంతేగాని సమర్థించాం. ఇది ఒకటి జాగ్రత్తగా తెలియదు. ఏమైనా గర్వంగా ఉందమ్మా, గర్వంగా ఉందేంటి, ఎప్పుడు గర్వించకూడదు, ఎప్పుడు నిలబడుకొని నడిచేవు జాగ్రత్త, ఎప్పుడు ఇలాగే ఉండాలి అంటున్నారు పిల్లలిద్దరు. వీళ్ళు మాట్లాడుకోవాలి. ప్రియమైన దేవుడు, ఇక్కడ గర్వించడానికి అతిశయించడానికి ఏమున్నది? ఈ భూమి మీద ఏది మనది కావాలి. ఈ భూమి మీద మనము పరదేశులం, యాత్రికులం. యాత్ర డేరా కట్టుకొని అక్కడ 4 రోజులు పండుగ అయిపోయిన తర్వాత ఆ గుడాలను పీకేసి వెళ్ళిపోయినట్లుగా మన నిత్య నివాసానికి మనము. కాబట్టి దేవుడే మన అతిశయము, దేవుడే మన ఆనందము, దేవుడే మనకి నిజమైన ఆశ్రయ దొరకదు. అందుకే మహోన్నతుని చాటును నివసించిన వాడే సర్వశక్తిని నేను విశ్రమించేవాడు. చదివండి. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. కాబట్టి దేవుడే మాకు ఆశ్రయము, దేవుడే మాకు ఇల్లు, ఆయన రెక్కల చాటునే మేము నివసించాలనేదే మా ఉద్దేశం. అందుకే ఇంట్లోనికి యేసయ్యా నువ్వే ఉండాలి. ఇల్లు చేసినోడు దేవుడు, దీన్ని ఇచ్చినవాడు దేవుడు, సమృద్ధినిచ్చినవాడు దేవుడు, ఈ పర్వతంలో ఏ అపాయంలో ఉంటే కాపాడిన దేవుడు. రేపు ఇల్లంతా అయిన తర్వాత అవతలకి వెళ్ళిపో అని యేసుప్రభు తోసేస్తామా? యేసుప్రభు తోసేసి ఇక్కడ ఏవేవో పెట్టుకుంటామా, ఆనందిస్తామా, సంతోషిస్తామా? ఎలాగూ నేను ఉండను ఇక్కడ అన్నాడు అనుకో, ఏడ్చుకొని ఆయనకి అతను పడతారు. మేము నాయన నువ్వు వెళ్ళిపోతే మేము ఎక్కడ ఉన్నాం ప్రభువా, నీ సన్నిధి లేకపోతే మేము ఎక్కడ ఉన్నాం నాయన, నీవే శరణు తండ్రి అని ఆయన కాలు పట్టుకుంటాం. నాకు ఇక్కడ ఇష్టం లేదు వెళ్ళిపోతుంది, నీతో పాటు మేము వచ్చేస్తాం ప్రభా. ఆ చేతి కింద వస్తావా? అక్కడే ఉంటాం ప్రభా. మొట్టమొదటి రాజుని తీసుకెళ్ళాను ఎక్కడికి? మందిరం మీదకి. నువ్వు ఎవరు వచ్చారు ఇక్కడ? మనమే వెళ్ళామా? ఇలా రాజు కొన్నాయినా ఇది చూడు, ఇలాగ ఇచ్చేసి మందిరం మీద కట్టేద్దాం, మందిరం మీద కట్టేసి మీదని ఇచ్చేసుకుందాం, కింద మేము ఇల్లు చేసుకుంటాము. ఎందుకంటే అక్కడ వాటర్ అందుబాటులో ఉంది, ఆ లెట్రిన్ బాత్రూమ్లు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి, విశాలంగా ఉంటుంది. ఈ ఇంటికాడ ఏంటి ఇది అయిపోతున్నాము, ఇలాగ ఉన్నాయి, ఏదో చేద్దాం, అక్కడికి వెళ్ళిపోతాం అనుకున్న తర్వాత దేవుని మందిర పరిశుద్ధతను పాడు చేయొద్దు. దేవుని మందిరము అక్కడ స్వేచ్ఛగా మనం ఉండలేము, దేవుని సన్నిధి. కాబట్టి దేవుని సన్నిధిలో ఉండనివ్వండి, మనకు ప్రయాస అయితే అవనివ్వండి, ఇక్కడే చేసుకుందామనే మనసు వచ్చింది. సిస్టర్ మట్టుగా అక్కడే ఎంత ఖర్చు అవ్వదు. అలాగైతే మీద ఇంకా చక్కగా ఆ కిందని ఇంకేది లేకుండా అన్నీ కవర్ చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. అయితే అయ్యింది. దేవుని మందిరము అక్కడ బాగుంటుంది, మీదని దేవుని మందిరం పెడతాం, అందరూ పైకి వెళ్తారు. ఇలాగా వాళ్ళకి వెళ్ళడానికి ఒక వదిలేస్తాం. ఇది మనము చేసుకుందాం అని అనుకోండి. దేవుని మందిర పరిశుద్ధత అలాగే ఉండాలి. అక్కడ అందరూ ఎవరైనా వారి కార్యక్రమాలు చేసుకోవాలని, దేవుని మందిరంలో బాగుండాలి, మనకున్న స్థలము అదే చేసుకుందాము అని చెప్పేసి దేవుడు ఇచ్చినటువంటి ధైర్యంతో దీన్ని ఇప్పాము. దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు ఈ రోజు వరకు సహాయం చేశాడు. ఈ రోజు కూడా దేవుడు ఏ కొరత లేకుండా చేశాడు, మీ అందరి ప్రార్థన కృప వల్ల దేవుడు. కాబట్టి ఈ పని చేసి మేము ఒక్కరోజు ఇబ్బంది పడ్డాము అనే సంగతి మాకు తెలియదు. మా అవసరాలైనా, మా తిండైనా, మాకు ఏది కావాలన్నా, ఏ ఖర్చులన్నా అందులోకి వచ్చి ఎన్నో ఇంట్లో మేము చిక్కుకుపోయి ఆ పనులన్నిటి వరకు తిరిగి వాటి కొరకు మేము ఎంతో ఖర్చు పెట్టుకొని మేమెంతో ఆరాటపడ్డాం. అయినా సరే దేవుడు ఈ విషయంలో మాకు ఏది తక్కువ చేయలేదు. ఇవన్నీ మేము గమనించినప్పుడు ఇది ఆయన సంకల్పము, చిత్తము, ఆయన అనుగ్రహం తప్ప ఇది మా వల్ల జరిగింది కాదు. కాబట్టి బ్రదర్ ఈ ఇల్లు కట్టాడని ఎవరు అనకండి. నేను కట్టలేదు, అర్థమైందా? ఈ ఇల్లు కట్టినవాడు దేవుడే. ఈ ఘనత నా దేవునిదే. ఆ తరువాత ఘనత ప్రార్థించి పొందుకున్న ఆవిడిది. వీళ్ళు ముగ్గురినే ముందు పెట్టా, నేనే వెనక్కుంటాను. ఎందుకంటే పునాది మీద ఎన్ని నాలెడ్జ్నా పునాదే భరించాలి. నా ఘనత మటుకు లేదని నేను ఒప్పుకుంటున్నాను దేవుడి సన్నిధి. కాబట్టి ఉద్దేశించిన దేవుడు నువ్వు ఏదైనా చేయగలవు అడిగిన ఆమె
తర్వాత దేవుడు నాకు సమాధానం ఇచ్చి దేవుడు నన్ను నిలవజెప్పాడు. అంతే. ఇది చేసిన తర్వాత మా ప్రసాద్ నేను జోకులు వేసుకుంటారు మా బాబు నాతో. అంటే మా ఇద్దరు మాట్లాడుకుంటాను. బాబు ఇలాగ అన్నాడంటే మాకు మీకేట ఉందో లేదో నాది బాధ, ఆడు ఎందుకు ఇలాగ అడుగుతాడు అని మేము అనుకుంటుంటాం ఇంట్లో. ఆడొచ్చాడు, అయితే పని అయింది తర్వాత అది ఏంటేస్తాడు, చేసేస్తావా టైం చేసేస్తా, లేదురా పేడ తెచ్చి అలుకుతా, అలికేసి ఇంట్లో దిగుతాం. ఎవరా చెప్పాడు టైం చేస్తాం లేకపోతే మార్పులు చేస్తాం అని ఉన్నాను. ఆడి భయం ఏంటి, మా కావ్యాన్ని పని చేసుకుంటాం లేదు, ఆడి అంతరంగం అది, ఆడి అంతరంగం నాకు తెలుసు. ప్రసాద్ ఎందుకు వెళ్ళాడు, ఆడి ఇలా అడుగుతాడు కానీ ఆడి మనసు అటువంటిదని నా భార్యకి చెప్పానా లేదా, ఈ దేవుని సన్నిధి. అర్థమైందా? ఎవరైనా నన్ను గురించి బయటికి ఏదన్నా నా మీద అంత ప్రేమ ఉంటుంది. ఒకవేళ అది బాధించే మాట అయినా పాజిటివ్గా నేను ఆలోచిస్తాను. ప్రియమైనటువంటి దేవుడు బయట కూడా ఎందుకమ్మా ఇంటికి ఇస్తాను అని అన్నారు. వాళ్ళు ప్రేమించి అన్నటువంటి వాళ్ళు, వాళ్ళు ఎవరు పదతో ద్వేషంతో అన్నారు కాదు. ఇదంతా పెంట, ఇదంతా చేయకపోతే రోడ్డు మీద ఉండిపోతే ఎక్కడ ఉండిపోతే ఎంత ఇది కదా అనేటటువంటి బాధ. కాబట్టి దేవుడు మరి తన కృప ద్వారా ఇవన్నీ చేశాడు. 9వ వచనం చదువమ్మ. 91:9 చదువమ్మ. 91:9 కీర్తన. నీవే నా ఆశ్రయం, యెహోవా నీవే నా ఆశ్రయమని, మహోన్నతుడైన దేవుని నీవు మహోన్నతుడైన దేవుని నివాస స్థలముగా చేసుకున్నావు. కాబట్టి ఇది నా నివాస స్థలం కాదు, మహోన్నతుడైన దేవుడే మా నివాస స్థలం. అందుకే మాకు ధైర్యం. ఇప్పుడే దేవుడు ఇక ఏడు చదవాలి ప్రభు అనుకుని అల్లది చదువుతాను, ఇల్లు చదువుతాను దేవుడు అంటే 91 కీర్తన చదువుతాను అంతే. అలాగే ప్రభు 91 కీర్తన చదువుతాను. నిజమే కదా, మహోన్నతుడే మన ఆశ్రయం, ఆయనే మనం దాగుచ్చినట్టు. కాబట్టి ఏ తెగులు రాదు, నీ గుడారం సమీపించదు, ఏ నాశనము, ఏ రోగము, ఏది, ఇవన్నీ పాడు చేసి, ఇవన్నీ దేవుని ఆధీనంలో స్వాధీనంలో ఉన్నాయి. అవన్నీ దేవుడు తన కృప చేత నడిపిస్తాడు. నాకు కొన్ని బలహీనతలు ఉన్నాయి, కానీ దేవుడు తన అపరిమితమైనటువంటి కృపాశక్తి దేవుడికి నడిపించాడు. మీకు తెలుసా, ఉదయం 7 గంటలకు సువార్త ఆరంభిస్తే ఈ మండలంలో ప్రతి గ్రామానికి వెళ్ళి ఉదయం 7 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు నాన్ స్టాప్గా పాట పాడుతూ సువార్త చెప్తూ వచ్చినటువంటి దినాలు. సువార్తలో పాట పాడి వాక్యం చెప్పండి, నాకు లేదా నీకు ప్రయత్నిస్తా. రాత్రి అంతా పాట పాడి వాక్యం చెప్పాలంటే ఎంత స్టామినా ఉండాలనుకున్నా, కడుపులో శక్తి ఉండదు. అర్థమైందా? 2 పల్లెలు పోగొట్టడం కాదు, గట్టిగా పాట పాడి 4 మాటలు చెప్పండి, తెలుస్తుంది. అర్థమైందా? దేవుడే ఇచ్చాడు. రోజంతా నిలబడిన దేవుడు తన కృప ఇచ్చాడు. అర్థమైందా? ప్రియమైనటువంటి ఇవన్నీ దేవుడు ఇచ్చాడు. తర్వాత ఇక్కడ సంఘాన్ని విడిచిపెట్టి కూడా వెళ్ళిపోయేటటువంటి తరుణాలు నా మదిలోకి వచ్చాయి. కానీ ఎప్పుడు నా కోరిక ఒకటే, నేను బ్రతుకున్నంత వరకు సంఘము. ప్రభా వీళ్ళకి ఎవరు చెప్తారు ఈ మాటలు, ప్రభా వీళ్ళ సంగతి ఏమిటి, ప్రభా వీళ్ళని ఎలాగ నడిపించాలి, అదొక్కటే ఆశ. 2011లో చిన్నగొడుగులో వాక్యం చెబుతుండగా విపరీతమైన జ్వరం వచ్చింది. ఇక్కడ ఆరాధన జరుగుతుంది, నాకు శతం లేదు, ఇలా నడిపించి తీసుకొస్తాను. బ్రహ్మీనమ్మ గారు చూసారు, వాళ్ళ ఇంటికాడ వెళ్ళి టవల్ కలిపేసి ఒక టవల్ తెచ్చి ఇచ్చారు నాకు. ఆ టవల్ వేసుకొని ఆటో మీద తిరుపతిరావు ఉన్నాడు, బాబు అప్పుడు ఉండేవాడు. బాబు కూడా నాతో వచ్చి హాస్పిటల్కి వచ్చి, ఎక్కడ రామోహన్ హాస్పిటల్లో పెట్టారు. అక్కడ ఇదైంది, మళ్ళా తిరగబడేది ఆ జ్వరం, మళ్ళా తిరగబడేది 3 సార్లు 4 సార్లు. ఆ జ్వరం వచ్చిన సారల్లా కామర్లు వచ్చేసింది. నెల రోజులు ఈ లోపల మండు టెండలు మార్చేసే ఎండలు, ఒక్కపోత సమయంలో ఏ ఇంటిలో ఉండలేమో
అదే ఇంట్లో 2-3 దుప్పట్లు కప్పుకొని పడుకుంటే మా పిన్ని వాళ్ళందరూ ఇలాగా వెళ్ళిపోతూ చిన్నపిల్లలు నాయన ఏటవుతాడు ఈ అమ్మాయి అనుకుని వెళ్ళిపోతుంది ఇలాగా ఏంటి తండ్రి ఏంటి ఎలాగొన్నాడు ఏంటి చిన్నపిల్లలు తండ్రి నాయన అనుకుని మా ఇంటి ముందు వెళ్ళే మా పిన్ని అలాగ అనుకుని వెళ్ళిపోతుంది. ఆ మాటలు నాకు వినబడుతుంది. అలాగా అన్ని దుప్పట్లు కప్పుకుంటేనే హాయి ఉండేది. అటువంటి తీక్షణమైన జ్వరం. ఆవిడ ఏడుస్తుంది ఒక పక్క, ఏమైపోతానో తెలియదు, ఏడుస్తుంది ఒక పక్క. అప్పుడు ఈడు పిల్లడు ఆవిడ వస్తాడు, ఆడుకుంటాడు, వీళ్ళకి వెళ్ళిపోతాడు. ఏ రోజు నా కొడుకు అన్న తలంపు నాకు రాలే, ఏ రోజు నా భార్య అనే తలంపు నాకు రాలే. ప్రభా చచ్చిపోతాను, సంఘం ఏంటవుతుంది, సంఘం ఏంటో అది చెంత నాకు ఆ మంచం మీద పడుతుంది. సంఘం ఏంటవుతుంది, సంఘం ఏంటవుతుంది, సంఘం ఏంటవుతుంది, సంఘం. ప్రియమైన దేవుడు కదా, దేవుడు నా హృదయంలో పుట్టించినటువంటి ఆశ. ఎప్పుడు నా భార్య కొరకు నాకు ఆలోచనే రాలేదు, కుమారుని కొరకు అసలు నాకు ఆలోచనే రాలేదు. మళ్ళా ఇంకోసారి వెళ్ళిపోయినప్పుడు డేనియల్ బ్రదర్ చూడడానికి వచ్చాడు. మందిరం నుండి వెళ్ళిపోయాడు కానీ నన్ను చూడడానికి వచ్చాడు. ఎవరు కదా, ఎందుకంటే మీరు అలాగవుతారా, మీరు చచ్చిపోతే దేవుడు సంఘం ఏటవుద్దండి, మీరేంటి ఎవరండి, ఎవరు డేనియల్ బ్రదర్ ఇచ్చి మీరు చచ్చిపోతే సంఘం ఏటవుద్దండి, దేవుడు సంఘాన్ని అలాగా వదిలేడండి, మీకు ఏటవుదండి, మీరు బాగవుతారండి అని చెప్పేసి ఆయన అన్నాడు. ఆయన మాట నాకు ఆదరణ ఇచ్చింది. నిజమే అన్నట్టు. ప్రియమైనటువంటి దేవుడు పిల్లలు, ఆ రీతిగా దేవుడు తన సంఘం కాబట్టి ఆయన రెక్కల నీడ కింద ఆశ్రయం, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆవిడ హాస్పిటల్లో నన్ను చూసి వచ్చి ఇంటికి రావాలని వచ్చినప్పుడు ఆటోలో ఒక పాట వేశారట. ఇంటి మీద ఒంటి ఒంటరి పిచ్చుకును నేను. ఆవిడ ఏడుతుందట ఆటోలో, నేను ఒంటరి పిచ్చుకునేను ఆయన, అతను హాస్పిటల్ అలాగ ఉన్నాడు, ఈ చిన్న కొడుకు మాకు ఆధారం ఏంటి, ఏడుస్తుందట ఆవిడ తన కొరకు ఏడుస్తుంది అంటే నాకు బాధ కలుగును, బిడ్డ కొరకు ఏట. ఆ తరం ఎప్పుడు నాకు రాలేదు, ఎందుకో దేవుడు నాకు అది ఇవ్వలేదు. అసలు ఏదైనా అయితే ముందు ఆలు రావాలి కదా గుర్తు. ప్రియమైనటువంటి కాబట్టి ఆయన ఆశ్రయమైన దేవుడు, ఆయన రెక్కలతో కట్టి ఆయన ఆశించాము, ఆయన కోరుకున్నాము. అందరికీ కడగట్టు వాడును, అజ్ఞానిని, తెలియని వాడును, బాల్య చేష్టలు దేవుని కొరకు చేద్దామంటే మీరందరూ కూడా వెనకట్టలు రావాలి. అర్థమైందా? ఇవన్నీ దైవ కార్యాలు కానీ వేరొకటి కాదు ఇవన్నీ. అందుకే జ్ఞానులను సిగ్గుపరుచుటకు వేరు వారిని ఏర్పడుతుంది. అందుకని మరి 8వ కీర్తనలో కూడా ఏమంటాడంటే, నువ్వు బాలురి యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును ఒక కోటను స్థాపించావు. ఎవరితోనట? బాలురు చంటి పిల్లలతో దుర్గాన్ని కట్టాడండి దేవుడు. చూడండి ఎలాగుంది. ఇవన్నీ దేవుని కార్యాలు, ఇవన్నీ ఎవరు ఉద్దేశించారు, ఇవన్నీ ఎవరు సంకల్పించారు, ఎవరు జరిగించారు? నీ దేవుడే జరిగిస్తా ఉన్నారు వెనక నుండి. ప్రియమైనటువంటి దేవుడు, దేవుని కొరకంటే ప్రాణం ఇవ్వడానికి కూడా ఎప్పుడు సిద్ధం. ఆయన కొరకు ఎంత నింద నెత్తి మీద వేసుకోవడానికైనా సిద్ధం, ఏమైపోవడానికైనా సిద్ధం. కానీ సత్యము దేవుడు అనే దాని కొరకు నిలబడడానికి దేవుడు ఒక తెగింపు అనేటటువంటిది ఇచ్చాడు. నా ఎంట రావడానికి, ముర్రో మండడానికి, కిర్రో మండడానికి, రహస్యమందు ప్రార్థన చేయడానికి దేవుడు మిమ్మల్ని అందరినీ ఇచ్చాడు. ప్రియమైనటువంటి దేవుడు, దేవుడే ఈ జీవిత యాత్రలో నడిపిస్తూ వచ్చాడు. ఇక ముందుకు నేను నడిచేస్తాను, నేను పరిగెత్తేస్తాను, నేను సాధిస్తాను, నేను చేసేస్తాను అనేది లేదు. ఈరోజు వరకు ఆయన మందిరంలోనైనా దేవుడు మాటిస్తేనే నేను చెప్తాను, లేకపోతే నా వల్ల ఏమీ కాదు. మనము నిమిత్తమవుతుంది. ఈ పరిచర్య వెనుక, ఈ పనుల వెనుక దేవుడు తన అదృశ్య హస్తం ఉంచి ఇశ్రాయేలీల్ని ఐగుప్తు నుండి తీసుకొచ్చి విశాలమైన మంచి దేశానికి ఆ స్వాస్థ్యాన్ని ఇవ్వడానికి వాగ్దానం చేసిన దేవుడు
అదే వాగ్దానాలు ఎప్పుడైనా ఆవిడ సాక్ష్యం చెప్తే ఆవిడ నోటంట వింటారు. ఆవిడవన్నీ కాపీ కొట్టి స్నేహం చెప్పలేదు. అవునా కదా? ఈ మంచి దేశమును నీకును నీ పిల్లలకి స్వాస్థ్యంగా ఇస్తానని దేవుడు మాట్లాడు. ఆ మాటలు వచ్చి చూపెడతాడు. ఎప్పుడైనా కూపనతో దేవుడు అప్పుడాడు నీ మాటలు నెరవేర్చాడు, ఇప్పుడాడు నీ మాటలు నెరవేర్చాడు, నీ ఆరోగ్య విషయంలో ఇది నెరవేర్చాడు, వీడి విషయంలో ఇది నెరవేర్చాడు అని చెప్తుంటారు ఆయన ప్రియమైన దేవుడు. కాబట్టి ఎవరి మనసు ఆయన మీద ఆనుకుంటుందో వారిని పూర్ణ శాంతి గల వారిగా దేవుడు కాపాడు. ఎందుకంటే వాడు యెహోవాను నమ్మికుంటున్నాడు కనుక వాడు ఎప్పుడు కదలడు. మన బలము, మన గృహము, మన ఆశ్రయము, మన సమస్తము మనకు దేవుడే. ఆయన్ని ఘనపరచడానికి మనం ఉద్దేశించితే నీవు అడగకపోయినా నీ అక్కర్లు ఆయనకి తెలుసు. నీవు అడిగి ఊహించు వాటికంటే ఆయన సమస్తము ధారాళముగా దయచేసేవాడని మరొకసారి దేవునికే కృతజ్ఞతలు చెల్లిస్తూ, ఇది కట్టినోడు, కట్టించినోడు, ఆ యొక్క సమస్తము ఆధారమైన వాడు దేవుడే, నేను కాదు, ఆ ఘనతకి ఆయనే పాత్రుడు అని చెప్పి మేము మీ దగ్గర విన్నవించుకుంటూ ఆయనకే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకుంటూ దేవునికే కృతజ్ఞతలు చెబుతూ మీ అందరి ముందు ఆయన కొనియాడుకోవడానికి దేవుడి సమయాన్ని ఇచ్చాడు. ప్రార్థన చేసుకుందాం. యెహోవానే సేవించెదము. నేను కొంచెం ఆరాధన చేస్తావా? ఆరాధన చేస్తాము. యెహోవానే సేవించెదము. నీవెవరిని సేవించెదవో, నీవెవరిని సేవించెదవో ఈ దినమే తీర్మానించుకో, నీవెవరిని సేవించెదవో ఈ దినమే తీర్మానించుకో. నీవెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి నడచెదవు, నీవెన్నాళ్ళు రెండు తలంపులతో. మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన తండ్రి, సృష్టికర్త, జీవాధిపతి నాయనా, నాకెందుకు భయం, నాకెందుకు సిగ్గునైనా? మీరు దేవుడు, నేను మీరు గొప్ప దేవుడు తండ్రి. ఇగో నాయన, మీ పేరు పెట్టబడిన మీ ప్రజల మధ్య మీ గొప్పతనాన్ని చెప్పుకోవడానికి దేవా నేను ఎందుకు సిగ్గుపడాలి నాయన? నీవు సజీవుడైన దేవుడు నాయన. నా బాల్య దినములో నా తండ్రి నీవు నన్ను ప్రేమించావు నాయన. నాకెంతో మంది కలరు నాయన, నన్ను ప్రేమించిన మేనమామలు కలరు, వారి కుమారులు కలరు నాయన. నాకెంతో మంది కలరు, కానీ వారి బలము కొట్టివేసి నా తండ్రి ఆ బాల్య దినములో నా తండ్రి ఎందరో నా మేనమామ కొడుకులు దేవా, ఎందరో నా తండ్రి నా ప్రభువా నన్ను ప్రేమించి నా తండ్రి నన్ను కోరుకొని నా తల్లిదండ్రులకు ఇక్కడ వచ్చినప్పుడు నాకు ఎవ్వరు నాయన, నాకు నా తండ్రి నాకు ఇష్టపడలేదు నాయన. నీ దాసుని నేను చూసినప్పుడు నా తండ్రి ఇటువంటి దేవుని నమ్ముకున్నవాడు నా భర్త అయితే నాకు ఎంత ఆనందమన్నా ఆశ మొట్టమొదటిసారిగా నా జీవితంలో కలిగింది ప్రభువా. అప్పటి నుండి అందరూ అన్నయ్య అంటారు కనుక నేను కూడా అన్నయ్య అని మీ చిత్తమైతే కాలబని నా భర్తగా ఇవ్వండి అని నేను ప్రార్థన చేసినప్పుడు ప్రభువా నీవు నాకు వాగ్దానం చేశావు నాయన. అతను ఎవరో నాకు తెలియదు, నేనెవరో అతనికి తెలియదు నాయన. ఎస్సే కానీ నా ప్రభు అందరూ నా తండ్రి దేవా అన్ని అన్నట్లు నేను కూడా ప్రార్థన చేసినప్పుడు నా తండ్రి నిత్యము యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుము, నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు నాయన. నేను బైబిల్ తిరిగేసి చదివేసరి చూసేసరికి ఆ మాటలపై నాకు కొన్ని దృష్టి పడ్డది. ఆ మాటలు చదివినప్పుడు ఎంతో ఆనందం వేసింది, కానీ అవి నెరవేరుతావా నాయన? మనుషుల మాటలైతే మీరు దేవుడు కనుక మీరు నెరవేర్చారు ప్రభువా. నేనెవరో తెలియని అతనిని దేవా నా ఇంటికి తీసుకొచ్చి అతని స్థాయి వేరు, నా స్థాయి వేరు దేవా. నేను నా తండ్రి ఎంతో దిగజారి ఉంది దాన్ని ప్రభువా.
నీవు నన్ను ప్రేమించి గనుడైన నీ సేవకునికి భార్యగా ఇచ్చి దేవా నా తండ్రి ఆ రీతిగా నా పక్షుని నీవు చేసిన వాగ్దానం నెరవేర్చావు. నా తండ్రి ప్రోవా శాంసనయ్య నా తండ్రి ఇతను నా తండ్రి నన్ను వివాహం చేసుకునికి ఇష్టం లేదు, ఇస్రాయల్ నీకు ఇష్టం లేదు, మీరు జరగనివ్వరు నా తండ్రి, వారికి కూడా ఇష్టం లేదు నా తండ్రి. అతని తాలూకోలకు కూడా నేను వేడుకున్నప్పుడు మీరు మాట్లాడారు ప్రోవా. తూర్పు నుండి క్రూరపు రక్షణ రప్పించుచున్నాను, దూర దేశం నుండి నేను యోచించిన కార్యం నెరవేర్చుకోవని పిలుచున్నాను. నేను చెప్పాను కనుక నెరవేరుస్తాను, ఉద్దేశించి ఉన్నాను కనుక సఫలపరిచిదును. దేవా 1996లో అయ్యా ఆ యొక్క కార్యం సఫలం చేసి ఒక ఇంటి వారిని చేశావు దేవా. నా తండ్రి లేములో పేదరికంలో నా తండ్రి తోడుగా ఉన్నావు నా తండ్రి. నా ప్రోవా నిన్ను విడిచిపెట్టినప్పటికీ నీవు మమ్మల్ని విడిచిపెట్టలేదు నాయన. అంతటితోనే సరనుకొనం, కానీ మా జీవితాలు మీరు భద్రం చేస్తూ మాకు తోడుగా ఉంటూ నాయన మీరు వాగ్దానం చేసి దేవా ఇమ్మానుయేలుని ఇచ్చారు నాయన. గొడ్రాల సంతోషపడము, 4 సంవత్సరాలు బిడ్డలు లేనప్పుడు నాయన 5వ సంవత్సరము నా తండ్రి ప్రసవ వ్యాధులు పడను దాన్న సంతోషించి గంతులు వేయము నా తండ్రి. సంసార పిల్లల కంటే విడవబడి నీ పిల్లలు విస్తారమగుదురని వాగ్దానం చేసి ఇమ్మానుయేలునిచ్చి మమ్మల్ని ఆనందింప చేస్తావు నాయన. అందుపట్ల నిండు హృదయంతో కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను దేవా. తరువాత ఇంకో కుమారునిచ్చి దేవా మా యొక్క బుద్ధిహీనత చేత మా యొక్క పసితనం చేత మేము పోగొట్టుకున్నప్పుడు అదే నా తండ్రి కుమారుని గురించి చింతించినప్పుడు ఆ గొంగళ పురుగులు చీడ పురుగులు తినివేసిన పంట మరలా మీకు ఇస్తానని వాగ్దానం చేసి దేవా నాకు వాదార్పును కలుగు చేశాం నాయన. మరి నా దేవా మరలా మరి తండ్రి ఎబినేచరుని ఆ యొక్క వాగ్దానం ఫలంగా మీరు ఇచ్చి నా తండ్రి మీరు మరలా మగబిడ్డనిస్తే నాకు ఆడబిడ్డంటే ఎంతో ఇష్టము నాయన. నాకు మగబిడ్డనిస్తే ఈ వాగ్దానం మీరు నెరవేర్చినట్లే, లేకపోతే నా పట్ల ఈ వాగ్దానం మీరు చెయ్యలేదు. ఆడబిడ్డనిస్తాను నేను అనుకుంటున్నప్పుడు దేవా మగబిడ్డనిచ్చి ఆ రీతిగా వాగ్దానం నెరవేర్చావు నాయన. అందుని పట్ల కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. యేసు ప్రభువా నీ ప్రజల మధ్య నీ గొప్పతనాన్ని నేను చెప్పలేను నాయన. నా ఆరాధనలోనే నీ గొప్పతనాన్ని నేను ప్రకటించుకోగలను తండ్రి. యేసయ్యా ఆ తరువాత నా బిడ్డలతో పాటు నేను ఇక్కడ ఉండను, ఈ ఊరిలో నేను ఉండను దేవా. నా తండ్రి నేను ఆ ఊరు వెళ్ళిపోతాను, గొప్పలు వెళ్ళిపోతాను అనుకున్నప్పుడు దేవా అక్కడే నేను ఉండి నా పిల్లలు నేను అక్కడే ఉంటాం, ఇతనే ఇక్కడ సేవ చేసుకుంటాడు అన్నప్పుడు దేవా మీరు మాట్లాడారు నాయన. దేవా నీ ఐగుప్తునకు వెళ్ళక నేను నీకు చూపించి దేశమందు పరవాసువై ఉండుము. నీ ఉత్తర తట్టును దక్షిణ తట్టును తూర్పు తట్టును వ్యాపించుదువు. నీవు చూచుచున్న ఈ దేశం నీకును నీ సంతానానికి శాశ్వత స్వాస్యంగా నేను ఇచ్చి ఉన్నానని చెప్పి దేవా ఆ రీతిగా నా తండ్రి నేను ఆ ఊరు వెళ్ళకున్నా మీరు ఆపి మీ మాటికి దేవా ఎంతో హృదయ ఆనందంతో నేను ఇక్కడ ఉన్నప్పుడు కడు పేదరికంలో లేములో కూడా నా తండ్రి రోగాల మధ్య కూడా తోడుగా ఉండి నడిపించావు. ఆ తరువాత నాయన యేసయ్యా మరలా నా తండ్రి ఆ ఊర్ల వైపు మనస్సు లాగినప్పుడు నా తల్లి ఇంటికి నేను వెళ్ళిపోతాను అనుకున్నప్పుడు పిల్లలతో పాటు యేసయ్యా నీ వెళ్ళు నయోమికి జరిగినట్లుగా నీకును జరుగుతుంది అన్నప్పుడు నా తండ్రి నీ మాటకు భయపడి ఆశ నా తండ్రి నా హృదయంలో నుండి శాశ్వతంగా ఊరు వెళ్ళిపోవాలనే ఆశను తీసివేసి ఈ ఊరి యందు నా దేవ నీవు ఉండమన్నావు కనుక నా తండ్రి ఉండే బుద్ధి పుట్టించావు. నా తండ్రి ఈనాడు నా బిడ్డలు నీవు నాకు ఇచ్చావు నాయన. నా భర్తను నాకు ఇచ్చావు తండ్రి. నీ మాట వినుకొని నేను వెళ్ళిపోతే దేవా నా బిడ్డల్ని నా భర్తని నేను కోల్పోయి ఉండేదాన్ని తండ్రి. నీ ఉంచి ఈ రోజుకి ఉత్తర తట్టు దక్షిణ తట్టు నా తను వ్యాపించినట్లుగా నా సంతతిని నా ఆత్మీయ సంతతిని మీరు వ్యాపింప చేసి నాకు ఆనందం ఇచ్చావు నాయనా. అంతేకాకుండా హెర్మోన్ కట్టేటప్పుడు నాయనా నీ వాగ్దానాలు చేసావు. నా తను నీలాంచనంతో నీ కట్టడంను కట్టిదును, నీలములతో నీకు పునాదులు వేసిదును, మాణిక్య మనులతో నా తను నీ కోట కొమ్మును కట్టేదనని చెప్పి దేవా నా తండ్రి రహస్య స్థలముల నుంచి వెళ్ళిన ధనము నీకు ఇచ్చిచున్నాను, అంధకార స్థలముల నుంచి వెళ్ళిన నిధులు నీకు అనుగ్రహిస్తానని చెప్పి
దేవా మీరు హెర్మోనుని కట్టించారు నాయన, అందుని పట్ల కృతజ్ఞతలు నాయన. నేనైతే హెర్మోనే గల నాకు ఇస్తావు అనుకున్నాను. నేను అడిగినప్పుడు యేసయ్యా నిజముగా నా తండ్రి ఈ యొక్క ఇల్లు కట్టావని మాకు అతిశయం కాదు తండ్రి, మా అతిశయము మా ఆనందం మీరు ప్రభువా. యేసయ్యా నా తండ్రి నా దేవా ఆ రోజు వాగ్దానం చేసి నాయన నా జీవితంలో నా తండ్రి మరి 2018లో నా తండ్రి నాయన మరి యేసయ్యా నాకైతే హై బీపీ నా తండ్రి అట ఏళ్ళు వచ్చినప్పుడు నేను చచ్చిపోతాను అన్నట్లు ప్రాణాలు పోయినట్లు ఉన్నప్పుడు దేవా నీవు ఎందుకు భయపడుతున్నావు? నేను చచ్చిపోతున్నా నాయన నాతో మాట్లాడినప్పుడు నీవెందుకు భయపడుతున్నావు? నిన్ను ఐగుప్తు నుండి తీసుకొచ్చినది నిన్ను చంపేయడానికి కాదు, అనేకలు ఆశ్చర్యపడినట్లుగా అద్భుత కార్యాలు సుందరమైన కట్టడంలో నీవు ఉంటావని చెప్పి యేసయ్యా నాతో మాట్లాడి ఆ రీతిగా నాయన అవి మాటలుగానే కాకుండా నీ గొప్ప జీవముతో మీ గొప్ప కార్యాలు ఘన కార్యాలు ఈ రీతికి జరిగించి నడిపించిన విధానంకే కృతజ్ఞతలు తండ్రి. ఇల్లు గురించి ప్రార్థన చేసినప్పుడు నాయన 2021లో నా తండ్రి నా ప్రభువా ఇక నాకు వద్దు నాయన, ఇతను నా మాట వినుడు నా తండ్రి, నాకు ఏ ఇల్లు వద్దు ఏటొద్దు నా తండ్రి, ఇల్లే నాకు చాలు, నాకు మీరు మాట్లాడుతున్నారు కానీ ఇల్లు కట్టడం లేదన్నప్పుడు ఎందుకు నిరాశ పడతావు? నీతో చెప్పినవి నా తండ్రి ముందు ముందు జరుగుతాయి, నీ కనులు చూస్తాయి, నీవు ఉంటావు అని చెప్పి ఉన్నావు నాయన. నీవు నా తండ్రి సముద్రం అంతా నా యొద్ద ఉన్నది, నీ బొట్టును అడుగుతున్నావు అని చెప్పి ఉన్నావు తండ్రి. యేసయ్యా ఆ రీతిగా నా తండ్రి ఎన్నెన్నో ఒకటా రెండా ప్రభువా పదుల కొలది వందల కొలది నా తండ్రి ఆది కాండం ప్రారంభం మొదలుకొని ప్రకటన నా తండ్రి చివరి వరకు కూడా ఉన్న వాగ్దానాలన్నీ అనుదినము అనుక్షణము తండ్రి అవి నా తండ్రి ఇంటి పరముగైనా ఆరోగ్యపరముగైనా భయాలలోనైనా మరణ పరిస్థితుల్లోనైనా తండ్రి నీ వాగ్దానాల చేత ఆదరించి ఆదుకొని మీ గొప్పతనం చూపించి నడిపించిన విధానంకే కృతజ్ఞతలు ప్రభువా. యేసయ్యా మరి తండ్రి నాయన మరి నా తండ్రి గడిచిన యొక్క సంవత్సరం 2020 నా తండ్రి 3 నా తండ్రి సంఘ వాగ్దానము నా తండ్రి నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలమును సరళం చేసేదును నా తండ్రి, మీరు నాకు సాక్షులు తండ్రి. నా ప్రభువా ఇల్లు కట్టుకుందామండి అంటే నాయన ఈ ఇల్లు తీసివద్దు, ఈ ఇల్లు నా తండ్రి ఒక స్లాబ్ వేసుకుందాం అనేవాళ్ళు, నాకైతే నెమ్మది ఉండేది కాదు నాయన. ఇల్లు కట్టకపోతే మానేకని అలా చెయ్యొద్దు అనేదాన్ని ప్రభువా. ఈ రెండిల్లు ఇప్పేసి ఒక్క స్లాబ్ వేసుకుందామని నా ఆశ, స్లాబ్ వరకే వేస్తానన్నే నా ఆశ ఆలోచన తప్ప నా తండ్రి ఆ ఇల్లు కూడా సంపూర్ణంగా చేసుకుంటామన్న ఆ ఉద్దేశము నా తండ్రి ఆ బలం నా తండ్రి నాలోనే మాలోనూ లేదు. కానీ నా తండ్రి మెట్టగా ఉన్న నా భర్తని నా దేవా మీరు మార్చి సరళం చేసి నా తండ్రి ఇల్లు కట్టొద్దు, రేపు ఇల్లు కడతాం మనకి ఈ రోజు కూడా నా తండ్రి నా మీద కలబడిపోయి నువ్వు నోరుమై నీకేడు తెలుసు ఇల్లు ఎప్పుడు మంచి మాటలా నా తండ్రి అక్కర్లేదు, ఏ ఇల్లు అక్కర్లేదు నువ్వు కట్టుకో అని నన్ను తోసాడు నాయన. యేసయ్యా నువ్వు కూడా నాకు ఇల్లు కట్టొద్దు, నా పిల్లలు ఎప్పుడో కట్టుకుంటారు ఇందులోనే ఉందామని మా ఇద్దరం అనుకున్నాం. కానీ ఏటయిందో ఏమో కానీ ఆ తెల్లవారు నీసి రజేష్ని తీసుకొచ్చి ఇల్లు ఇప్పించేస్తున్నారు నాయన. ఇది మీ కార్యము నా తండ్రి, మెట్టగా ఉన్న ఆ స్థలం సరళం చేసి ఈ రీతిగా మీకు సాక్షులుగా ఉండినట్లుగా మీరు నా తండ్రి మీ గొప్ప కార్యం మీ ఘనకార్యం చేసావు. అందుని పట్ల నిండు హృదయంతో కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. యేసయ్యా ఇల్లు ఇప్పేస్తున్నాం, కనీసం కట్టుకోగలమా, స్లాబ్ వేసుకోగలమా, మాట్లాడము నాయన, భయం వేస్తుంది అన్నప్పుడు యెహోవా వీటికంటే మరి అధికముగా ఇవ్వగలడు అని వాగ్దానం చేసి ఆ రీతిగా మీ గుప్పుల్ని విప్పి మీ మెండైన దీవెనలు ఇచ్చి ఈ రీతిగా నా తండ్రి ఈ పనిని మీరు నా తండ్రి ఉండి నడిపించినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. పునాది వేసింది మొదలుకొని నా దేవా ఇంతవరకు కూడా మీ తోడు, మీ భద్రత, మీ కాపుదల
నా తండ్రి, మరి నా తండ్రి నీ దాసునికి మీరు అనుగ్రహించే ప్రతి పని వారికి కూడా మీరు ఇచ్చి, ఎవరికి ఈనుపుల్ల గీరినా అది మాకు గీరినట్లే తండ్రి, ఎటువంటి ఈనుపుళ్ళు కూడా గీరుకున్నా మీ తోడిని, మీ భద్రతని, మీ కాపుదలని ఇచ్చి ఈ రీతికి నడిపించినందుకు నా నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు సమర్పించుకుంటున్నాను ప్రభువా. ఏమిచ్చి నీ రుణము తీర్చగలను? ఇంత గొప్ప దేవుడువు, నా దేవునిగా, నా తండ్రిగా నాకు దొరుకుతావు. నా తండ్రి, నేను ఎన్నటెన్నిటికీ మీకు రుణస్తురాలు తండ్రి, మీకు రుణపడి ఉన్నదాన్ని తండ్రి. ఇల్లుని బట్టి కానే కాదు నాయన, ఈ ఇల్లు మీరిచ్చినది తండ్రి. మీరు పొమ్మంటే మేము పోవలసిందే నాయన. మీరు నా తండ్రి, మిమ్మల్ని బట్టియే మా అతిశయము, మా ఆనందము నా తండ్రి, నా ప్రభువా. మరి నా తండ్రి ఈ రీతిగా ఉండి నడిపించి నా తండ్రి, మరి పనులన్నిట్లో నా తండ్రి తోడుగా ఉండి భద్రం చేసినందుకు యేసయ్యా, పునాదేశను మొదలుకొని ప్రతి పనివారు కూడా నాయన ఎంతో మంచి మనసు కలిగిన పనివారిని ఇచ్చావు నాయన. ప్రతి ఒక్కరు మమ్మల్ని ప్రేమించి నా తండ్రి అద్భుతంగా నా తండ్రి, మరి నా తండ్రి శ్రేష్టమైన పనిగా చేసేలాగా మీరు మలిచారు నాయన. అట్టి మనసుని ఇచ్చారు తండ్రి. అందుని పట్ల కృతజ్ఞతలు ప్రభు. వారందరికీ మారు మనసు, పాప క్షమాపణ, రక్షణ అనుభవం, నిత్య నరకం నుండి తప్పించుకొని నిత్య జీవానికి వెళ్ళే భాగ్యాన్ని కలుగు చేయండి. యేసయ్యా, ప్రేమించే సంఘాన్ని ఇచ్చావు. మమ్మల్ని ప్రేమించి ప్రార్థన చేసి మా క్షేమం కోరే బిడ్డలు ఇచ్చావు. అందుని పట్ల కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఏమీ లేని దాన్ని నా జీవిత కాలం అంతా మీరు చేసిన మేలులకి మీరు నాకు దొరికినందులకే రుణపడి ఉన్నాను నొప్పుకుంటూ ఈ కొద్ది నా స్తుతి, ఆరాధన, ప్రార్థన నా ప్రభువు, నా రక్షకుడు, నా విమోచకుడైన యేసు క్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామములో ప్రార్థించి సమర్పించి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి.